అంతసేపు మన కాన్సన్ట్రేషన్ నిలవక ఆసక్తిని కోల్పోవడం వల్ల ఆయన ముగిస్తే బాగుండును అనిపిస్తుంది. అప్పటికే విన్న కొన్ని మాటలు సరిపోని అని కూడా అనిపిస్తుంది. అది మొదటి కారణం. అందుకే బోధకులు బాధగా ఉంటారు. రెండవ కారణం ఏంటంటే వారు చెప్పే మాటలు మనం పాటించలేము, వాటి ప్రకారం నడవలేము. కాబట్టి విని మనం నేరస్తులం అవుతున్నాం అనేటువంటి ఆ మనసాక్షి యొక్క వేదన తట్టుకోలేక మనం బాధపడుతుంటాం. కనుక బోధకుని యొక్క ఆవేదన దేవుడు ఆయన లోపల ఉంచిన బాధ్యతను బట్టి మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మనం గమనించాలి. ఇంతమంది మన ఇక్కడ కూర్చున్నా, నేను సిద్దిపేటకు వెళ్ళాక ఆ మీటింగ్కి ఎంతమంది వచ్చారని అడిగితే నేనేదో ఒక 200 అంటాను ఉజ్జాయింపుగా. కానీ నా దృష్టిలో మీరు 200 కానీ దేవుని దృష్టిలో ఎవరికి వారే ఒంటరిగా కనబడుతూ ఉంటారు. అందువలన దేవుడు మాట్లాడినప్పుడు సేవకుడు ఒకే ఒక మాట మాట్లాడవచ్చు, కానీ అది 200 మందికి వారి అవసరం తీర్చే మాటగా అర్థమవుతుంది. అదే పరిశుద్ధాత్మని యొక్క కార్యం. అలాగే కాకపోతే ఆయన ఆత్మ సంచారం ఇక్కడ లేనట్లే, అదే లేకపోతే ఎంతమంది ప్రసంగికులు ప్రసంగించినా కార్యక్రమము జరుగుతుంది కానీ కార్యము జరగదు. అందువలన మనం కార్యమునకు దేవుడు మొదటి స్థానం ఇస్తున్నాడు, మనం కూడా మొదటి స్థానమే ఇవ్వాలి. నేను ప్రభువును నా రక్షకుడుగా అంగీకరించిన కొద్ది కాలానికే మరి బైబిల్ పూర్తిగా ఒక్కసారి కూడా చదవకముందే సేవ కొరకని నేను సిద్దిపేటకు వెళ్ళడం జరిగింది. బైబిలు తరబీదు లేకపోవడం అనే లోటు ఇప్పటికి కూడా నాలో నేను చూస్తూ ఉంటాను. ఇలాగున బైబిలు పాండిత్యం, అందులో నిష్ణత కలిగి ఓ క్రమశిక్షణలో తరబీదైన బోధకులు బోధిస్తుంటే నాకు ఒక బైబిల్ స్కూల్లో క్లాసులో కూర్చున్నట్లుగా అనిపిస్తుంది. ఈరోజు అలాగే అనిపించింది. గనుక దేవుడు నాతో మాట్లాడడానికి వారి ద్వారా పలికిన మాటలు నాకు వర్తింపచేశారని నేను యథార్థంగా చెబుతున్నాను. మనం సత్యమే చెప్పవలనని హెచ్చరించబడ్డాం కనుక ఇందులో పొగడత కొరకు కాదు, లేక లేని మాట చెప్పి ఏదో నేను నన్ను తగ్గించుకోవడమో హెచ్చించుకోవడమని కాదు ఇది అని మీరు చేసుకుని ఎవరికి వారు అదే విధంగా భావించి రెండవ వాక్య భాగం కూడా వినాలి. వారు ఒకటే వాక్య భాగాన్ని తీసుకుని బైబిల్ స్టడీగా మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే లోక సువార్త 8వ అధ్యాయంలోని ఆ 3 వచనాలే తీసుకుని నేను ఈ 3 సమయాలు దేవుని వాక్యాన్ని అందించడానికి సిద్ధపరచబడ్డాను. కనుక నిజముగా మీరు ధన్యులు, మనము ధన్యులం. ఎందుకంటే ఒక విషయం పూర్తి అవగాహన వచ్చే వరకు సేవకులు మనకు అందించడం వలన మనం ఒక విషయాన్ని నేర్చుకోవడమే కాకుండా ఒక తీర్మానం కూడా కలిగి ఉంటాం. మరి సైనికుడు ఎలా ఉంటాడో అది నిన్నటి నుండి ప్రారంభించబడింది. మరి ఈరోజు మధ్యాహ్నంతో అది ముగించబడుతుంది అని చెప్పారు. కనుక మనం కూడా అది ముగింపైన తర్వాత మనలో ఒక సైనికుడు ప్రారంభం కావాలి. ఒక సైనికుడు పుట్టాలి. ఆ సైనికుని లక్షణాలు కలిగి మనము ఆకాశ మండలంలోని దురాత్మ శక్తులపైన ఆపద్దినమందు యుద్ధం చేయడానికి సిద్ధంగా మనం ఉండగలం. పోరాటం లేని
క్రైస్తవులు ఎవరూ కూడా విజయాన్ని పొందలేరు. మనం 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో దానికి ఒక టైటిల్ ఇచ్చుకుంటాం కదా మనం, వారు విశ్వాస విజయ వీరులు అని చెప్పుకుందాం. విశ్వాస విజయ వీరులు. మరి నా సంగతి ఏంటండి? గాలి ఎక్కర్లేదా నాకు? ఆ వెడ తిప్పేశారేంటి అసలు ఆయన? క్రైస్తవ జీవితం వీరత్వముతో కూడిన జీవితం. మనమందరం వీరులమే. ఎట్లా వీరులముగా మనం గుర్తించబడతామంటే, మనం విజయం పొందాం కాబట్టి మనం వీరులం. మనం విజయం ఎలా పొందామంటే విశ్వాసులం కాబట్టి విజయం పొందాం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కనుక విశ్వాసం లేకపోతే విజయం లేదు, విజయం లేకపోతే వీరత్వము లేదు. కనుక మనం విజయ వీరులము, విశ్వాస విజయ వీరులము. హెబ్రీ పత్రిక అనగా పరలోకంలో బైబిల్ ఉండదు. ఉంటుందా ఉండదా? పరలోకంలో బైబిల్ ఉండదు. కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నవారు ఉంటారు. 40 వచనాలు మాత్రమే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నాయి. కానీ 41 నుండి ఎన్ని లక్షల వచనాలు ఉంటాయో అవి పరలోకంలోనే మనం చూస్తాం. మరి పాత నిబంధనలో ఉన్నవారు అందులో కూడా చాలా తక్కువ మంది పేర్లు మనకి హెబ్రీ పత్రికలో కనిపిస్తాయి. ఫలానా ఆయన పేరు ఎందుకు రాలేదు ఇందులోకి అని అనుమానం వచ్చే కొందరు పేర్లు, అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి, అగ్నిలో పడవేయబడినటువంటి హనన్య, అజర్య, మిషాయేలు లేక షడ్రకు, మేషకు, అబద్దునుగు అనేవారు ఇందులోకి వస్తే ఎంత బాగుండు. దానియేలు ఎందుకు రాలేదు? ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తాయి తప్పకుండా. అంటే ఎందరి పేరులో ఉండవలసింది అందులో. కానీ అందరికీ ప్రాతినిధ్యం వహించే పేర్లు మాత్రం ఇందులో ఉన్నాయి. ప్రవక్తలందరికీ ప్రాతినిధ్యం వహించేటువంటి సమూయేలు ఇందులో ఉన్నాడు. అలాగే ప్రభు ఏర్పరచుకున్న పడిపోయి భ్రష్టులైపోయి వారు అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా వారు లేచి ప్రభుకు మహిమ తెచ్చి విశ్వాస వీరుల జాబితాలో చేరిపోయిన సంసోన్ లాంటి వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అందరికీ ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఇందులో ఉన్నారు. మరి క్రొత్త నిబంధన వాళ్ళు ఎవరు లేరు ఇందులో. మరి మనం క్రొత్త నిబంధన విశ్వాస విజయ వీరులమైతే పరలోకంలో పొడిగించబడినటువంటి ఆ అధ్యాయంలో మన పేరు కూడా ఎక్కడో చోట ఉంటుంది. మరీ ఇమీడియట్గా 41 ఉండకపోవచ్చు, కానీ ఎందుకంటే మన ముందు చాలామంది ఆది సంఘాల్లో బ్రతికి విజయవంతులుగా వారి జీవితాలను ముగించారు. కనుక తర్వాత ఏదో ఒక సంఖ్యలో మన పేరు కూడా అక్కడ నమోదు చేయబడి చదివినప్పుడు మరి మనం అక్కడ ఉంటాం, ఆనందిస్తాం. ఎప్పుడు అంటే ఇక్కడ మనము వీరులమైనప్పుడు. తర్వాత ఎలాగ వీరులమవుతాం? మనం విజయం సాధించినప్పుడు. విజయం ఎలా సాధిస్తాం? మన బలము, మన జ్ఞానము, మన సామర్థ్యత, మన అనుభవాలతో కాదు. కానీ ఇప్పటి వరకు మనం విన్నాం కదా, దేవుని పైన విశ్వాసం ఉంచి విజయాన్ని మనం సాధిస్తామని. మన విశ్వాసం పైన మనకున్న విశ్వాసం, అదే విశ్వాసం నుండి అధికమైన విశ్వాసం. అంటే మన విశ్వాసం పైన మనకున్న విశ్వాసమే అధికమైన విశ్వాసం. మంచిది. మరి లూకా సువార్తలో 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు అందరము బిగ్గరగా చదువుకుందాము. తర్వాత ప్రార్థన చేసి నా సమయానికి నేను ముగిస్తాను. 8వ అధ్యాయము మొదటి నుండి అందరం చదువుదాం బిగ్గరగా. ఆసక్తితో చదవండి. చదవడానికైనా మీరు తెరిచి పెడితే దానిలో నుండే కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం.
వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాయు సుజన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయొచ్చు వచ్చిరి. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, వందనాలు ప్రభువా. మాతో మీరు మాట్లాడుచూ ఉండగా మా హృదయంలో ఒక మంట మమ్మల్ని రేపుచూ ఉన్న, వేడెక్కించుచున్న, ఉజ్జీవింపచేయుచున్న మంట మాలో పుట్టగా మేము ఒక మంచి తీర్మానము చేసుకొని మేము విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వ్రాసుకున్న దాన్ని మరలా చదివి ప్రభువా మరి ఎక్కువగా ఈ ఆధ్యాత్మిక దిద్దుబాటు కూటములలో దిద్దబడిన వారమై మేము ఉన్నతమైన శ్రేణిలో విశ్వాస విజయ వీరుల జాబితాలో చేర్చబడిన వారి జతలో మేము కూడా చేర్చబడ్డానికి ఆశగొని ఇప్పుడు కూడా చదువుకున్న వాక్యములో నుండి మాకు అవసరమైన హెచ్చరికలను, దిద్దుబాటును, సంగతులను మాకు తెలియచేయమని క్రీస్తు యేసు ప్రభు ద్వారా నీ దాసుడైన నన్ను మీ కృపాహస్తాలకు అప్పగించుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ భాగంలో మనము మగ్దలేనే అనబడిన మరియా జీవితాన్ని కొంత ధ్యానం చేస్తున్నాం. ఇలాంటి భాగాలు అలాంటి వారి చేతికి ఇస్తే చాలా క్షుణ్ణంగా మనకు చెప్పొచ్చు. కానీ కొన్ని కనీసం పై విషయాలన్నా మనం సరిపెట్టుకోవచ్చు ఇప్పటికీ కూడికల్లో. ఇంకా మీరు దాన్ని చదివి దాని విషయమే వ్రాయబడిన కొన్ని పుస్తకాలు ఉంటాయి. అలాగే ఇంకా బాగా వాక్యం జరిగిన దైవజనులు కూడా అప్పుడప్పుడు బోధించే అవకాశం ఉంటుంది. మనం ఆ సమయంలో అక్కడ ఉంటాము. మరికొన్ని విషయాలు దీనికి మనం అంటే ఎన్హాన్స్మెంట్ అంటారు కదా, ఇంకా మనము యాడ్ చేసుకుని మనం అభివృద్ధి చెందవచ్చు. ఆయన అలా చెప్పాడు, ఈయన ఇలా చెప్పాడు అనే మనసుతో కాక ఆయన అలా చెప్పాడు, ఈయన ఇలా చెప్పాడు కనుక దాన్ని దీన్ని కలుపుకొని మరి ఎక్కువగా నేను బలం పొందాలి అనేటువంటి ఆలోచనే మనం కలిగి ఉండాలి. ఇది ప్రభువులో మనం ఎదుగుతున్న కొద్దీ వచ్చేటువంటి గుణలక్షణాలు. ఇవి ఆధ్యాత్మిక సుగుణాలు. దేవుని వాక్యం వినేటప్పుడు విమర్శించడం కానీ, నీకు తెలిసిన దాన్ని బట్టి నువ్వు విన్న మాటను కాదు అని నువ్వు అనుకోవడం కానీ, లేక ఒక ప్రశ్నార్థకమైన మనసుతో నువ్వు వెళ్ళిపోవడం కానీ జరగకుండా ఉంటే అది చాలా మేలు. మనం గత రాత్రి ఆమె రక్షణ గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో ఒక కీలకమైన మాట మనం చెప్పుకున్నాం. అదేమంటే ఆమెలో ఉన్న 7 దెయ్యాలు, 7 దెయ్యాలు వెళ్ళిపోయినాయి కనుక ఆమెకు ఈ రక్షణ సాక్ష్యము దొరికింది. ఆమె పేరు జీవగ్రంథంలోనికి, పరిశుద్ధ గ్రంథంలోనికి లేక బైబిల్ గ్రంథంలోనికి వచ్చింది అని చెప్పుకున్నాం. ఒకవేళ 6 దెయ్యాలే పోయి ఒక దెయ్యం మిగిలిపోయి ఉంటే ఆమె పేరు ఇందులోకి వచ్చునా అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పారు? రాదు అని చెప్పారు. మరి అలాగే నీలో నాలో ఉన్నటువంటి దెయ్యాలులో ఒక దెయ్యం మనలో మిగిలిపోతే మన పేరు జీవగ్రంథంలోకి వెళుతుందా అంటే మనం లాజికల్గా వెళ్ళదనే చెప్పాలి కదా. కాబట్టి ఈ కూడికలు, దిద్దుబాటు కూడికలు మనలను దిద్దడానికి దేవుడు అనుగ్రహించాడు గనక నేను 3 ప్రసంగాలలో ఒకటి మన రక్షణను గురించి మాట్లాడాలని గత రాత్రి నేను మీకు ఆ విషయాలు చెప్పాను. మన పేరు జీవగ్రంథములో వ్రాయబడకపోతే మనం అగ్నిగుండములో వేయబడతాము అనేది తప్పనిసరైన మాట. రక్షణ అనేది
భిక్షగాళ్ళకైనా లక్షాధికారులకైనా ఒకటే, రక్షకుడు కూడా ఒకటే. కనుక మనం దేవుని వాక్యంలో చూస్తాము, లాజరును దరిద్రుడు రక్షించబడ్డాడు. మరి తాను చనిపోయినప్పుడు దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. అలాగే తండ్రివైన అబ్రహామా అని పిలిచినటువంటి ధనవంతుడు కూడా చనిపోయాడు, కానీ అతడు పాతాళంలోనికి వెళ్ళాడు. వీళ్ళిద్దరూ అబ్రహాముకు చెందిన వాళ్ళుగానే కనబడుతున్నారు. దరిద్రుడు అబ్రహాము రొమ్ముకు వెళ్ళాడు, ధనవంతుడు అబ్రహామును తండ్రి అని పిలవగలిగాడు. అలా పిలిచినప్పుడు అబ్రహాం ఏమైనా ఎవడోరా నువ్వు అన్నాడా, కుమారుడా అన్నాడు ఆయన కదా. కాబట్టి వారికి తండ్రి కుమారుల వరస ఉంది. అంటే జాతిని బట్టి వారు తండ్రి కుమారులే కానీ నీతిని బట్టి వారికి ఏ సంబంధము లేదు. అలాగే మనం క్రైస్తవ జాతిని బట్టి మందిరంలో ఉండొచ్చు, కానీ నీతిని బట్టి చూస్తే మనం అబ్రహాముకు చెందిన వారమో కాదో మనం ఆలోచించవచ్చు. వాళ్ళిద్దరూ మనకు ఒక గొడ్డలి పెట్టు లాంటి ఉదాహరణగా వాళ్ళిద్దరిని మనం చూస్తాం. ఈయన భిక్ష ఎత్తుకునేవాడుగా ఆలోచిస్తే, ఆయన లక్షాధికారిగా మనం ఆలోచన చేస్తే రక్షకుడు ఒక్కడే కానీ మరి ఒకవేళ ధనవంతుడు నిషిద్ధమైన దానిని, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగిస్తూ ఆయన బ్రతుకుతూ వచ్చాడు. మరి ధనవంతుడు ఎలాంటి ఇంటిలో ఉండాలి అని ఆలోచించి ఇల్లు కట్టుకున్నాడు కావచ్చు. అలాగే నేను ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలి అని ఊదా రంగు వస్త్రాలు, సన్నపునార బట్టలు వేసుకునేవాడు. అలాగే ఎలాంటి భోజనం నేను చేయాలి అన్నట్లుగా భోజనపు బల్ల మీద ఆయనకు ఎక్కువ తిక్కలైపోయిన ఆహార పదార్థాలు ఆయన కలిగి ఉన్నాడు. మరి తింటే జారి పడిపోయి ఎన్నో కుక్కలు తింటున్నాయి. అలాగే భిక్షగాళ్ళు తింటున్నారు. లాజరు ఆ రొట్టె ముక్కలు తిన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే లాజరు ఎలా బ్రతికాడు ఈ భూమి మీద, ధనవంతుడు ఎలా బ్రతికాడంటే నేను ఎలాంటి ఇంటిలో ఉండాలి, ఎలాంటి బట్టలు కట్టాలి, అలాగే నేను ఎలాంటి భోజనాలు చేయాలి అని ఆ ప్రతిరోజు ఆలోచనతో ఆ దినదినము, అనుదినము, ప్రతిదినము నీవు బహుగా సుఖపడ్డావు అనే తీర్పు ఆయన గురించి చేయబడింది. ప్రతిదినము బహుగా సుఖపడ్డాడట. అంటే ప్రతిరోజు ఏ బట్ట వేసుకోవాలి, ఏ భోజనం చేయాలి ఒక ప్లాన్డ్గా ఆయన బ్రతికినట్టుగా చూస్తున్నాం. కానీ లాజరు ఎలా బ్రతికాడంటే నేను ఎక్కడుంటే ఏమి, ఎలా ఉంటే ఏమి, ఏమి తింటే ఏమి, నా మరణము తరువాత నేను అబ్రహాము రొమ్మున ఆనుకోవడమే నా జీవిత ఆశయము అని బతికాడు ఆయన. క్రైస్తవులు చాలామంది మరి అలాగూ బ్రతకడం లేదు. వారి లోకములో భోగభాగ్యాలు అనుభవించాలని, ఆనందించాలని, వాటి అందు అతిశయించాలని ఆశించి వారు మరి చనిపోయిన తరువాత పరలోకం కావాలి. ఏదో చెప్తారు చిన్నపిల్లలు, సండే స్కూల్లో జరిగిందని. నువ్వు ధనవంతుడిలాగా ఉంటావా, లాజర్లాగా ఉంటావంటే నేను లోకంలో ధనవంతుల్లాగా ఉండాలని ఉంది, నాకు చనిపోయాక లాజర్లాగా ఉండాలని ఉంది అని అన్నట్లు వాళ్ళు అన్నారో లేదో అది కథ కావచ్చు, ఏం కావచ్చు, కానీ మన బ్రతుకులు స్పష్టంగా అలాగే కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి బ్రతికి ఉండగా ఏదీ తక్కువ కాకూడదు, చచ్చిపోయాక పరలోకం కూడా మనకు దక్కాలి అనేటువంటి ఆలోచన కుదరదు అనేది వాళ్ళిద్దరి యొక్క ఉదాహరణ మనకు తెలియచేస్తుంది. కనుక జీవగ్రంథములోనికి దరిద్రుని పేరు వచ్చింది, కానీ ధనవంతుని పేరు రాలేదు. కారణం ఏంటంటే దరిద్రుడు కూడా అబ్రహామును తండ్రి అని పిలిచే స్వాతంత్రం కలిగిన వాడు, కానీ ఆయనలో కొన్ని దయ్యాలు ఉన్నాయి, అవి అలాగే మిగుల్చుకొని వాటిని పోషించుకుంటూ తాను మరి తన జీవితాన్ని గడిపాడు. అవే ఆయన భోగభాగ్యాలు, ఆయన సంతోషము, అలాగే పేరు ప్రఖ్యాతులు అలా బ్రతికితే ఆయనకు దొరికినాయి. లాజరు అవన్నేమీ ఆశించలేదు, ఆయన పరలోకమునే దృష్టి ఉంచాడు. ఆకాశంలో నీవు తప్ప
నాకెవరున్నారు? నీవు నాకుండగా భూమి మీద ఏదియు నాకు అక్కరలేదు. నా అవసరముల కొరకు నేను వాటిని వాడుకుంటానేమో, కానీ వాటి యందు ఆనందించడం కానీ అతిశయించడం కానీ అది నేను కలిగి లేను అనే నిశ్చయత మన మనస్సాక్షిలో మనం కలిగి ఉండాలి. ఈమె రక్షించబడిన తరువాత రెండవ మెట్టులో ఆమె జీవితాన్ని 2వ వచనం చదువుదాం చూడండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాయు, సుజన్నాయు ఆయనతో కూడా ఉండిరి. గమనించండి, ఇక్కడ ఈ 2వ వచనంలో మనకు తెలియచేయబడుతున్న గొప్ప మాట ఏంటంటే, ఆమె దెయ్యములు వదిలిపోయిన తర్వాత ఎక్కడో ఒంటరిగా జరిగింది, మగ్దల అనేటువంటి ప్రాంతాల్లో అది జరిగింది. ఆ తరువాత ఆమె అక్కడ మిగిలిపోలేదు, ఆ ఊరిలో ఉండిపోలేదు. వారితో తాను వెళ్ళి మరలా తిరిగి ఆ కుటుంబంలో చేర్చబడ్డానికి వెళ్ళిపోలేదు. మనం ఒక మాట చూస్తాం కదా, గెరాసీనుల దేశంలో ఉన్నవాడు ఆ దెయ్యములు వదిలిపోయిన తర్వాత తాను ప్రభువును బ్రతిమాలుకున్నాడట, నీతో ఉండనిమ్మని. తాను బట్టలు వేసుకొని స్వస్థచిత్తుడై ఆయనతో ఉండడానికి ఇష్టపడ్డాడు అనేది మనం చూస్తున్నాం. అలాగే మరి ఆమె కూడా ఆయనతో ఉండడానికి ఇష్టపడింది. ఆయనతో ఉంది, ఆయనతో ఉన్నవారితో తాను ఉంది. అదే దేవుని యొక్క సంఘమునకు సాదృశ్యమైన మాట. అనగా తాను ఇక్కడ దేవుని యొక్క కృపారక్షణకు పాత్రురాలైన తరువాత, దయ్యముల బారి నుండి విడిపించబడిన తరువాత, ఆమె తరువాత అడుగు వెనకకు వేస్తుంటే వారి ఊరికి వెళ్ళుంటే ఆమెకు బంధువులు ఉండేవారు, స్నేహితులు ఉండేవారు, తన యొక్క రక్త సంబంధులు, కుటుంబీకులు ఉండి చేర్చుకుని చాలా ఆశ్చర్యపోయి ఎంత గొప్ప మార్పు కలిగింది, ఎంత మంచి బిడ్డ అయిపోయింది అని ఆనందించేవారేమో. కానీ ఆమెకు ఈ సాక్ష్యం దొరికేది కాదు, ఇక్కడ ఆమె మనకు కనబడేది కాదు. అలాగున దెయ్యములు వదిలిపోయినటువంటి వారు చాలామంది ఉండొచ్చు. మనకు బాగా బాహాటంగా తెలిసినటువంటి 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. అందులో 9 మంది ఏమయ్యారో తెలియదు. వారు తమ వారి ఇంటికి వెళ్ళిపోయారు, తమ వారి వద్దకు వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు మాత్రం సమరయుడు ప్రభు యొద్దకు వచ్చాడు. అతడు నిజముగా ప్రభువును ఆరాధించాడు, కృతజ్ఞతలు చెల్లించాడు. తనకు ఆయన చేసిన మేలును బట్టి తాను జీవగ్రంథంలోనికి వచ్చి దేవుని చేత ప్రశంసించబడిన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆ 9 మంది ఏమయ్యారో మనకు జాడ తెలియదు. వారికి కూడా స్వస్థత వచ్చింది, కానీ వారు అడుగు అటు వేశారు. వారు అడ్రస్ లేకుండా పోయినట్లుగా చూస్తున్నాం. కనుక రక్షించబడినటువంటి ఒక విశ్వాసి దేవుని సంఘములో చేర్చబడాలి. అది ఇక్కడ ఆమె జీవితంలో మనం చూస్తున్నాం. ఆమె అలా చేర్చబడింది గనుకనే ఇందులో కనబడుతుంది మనకి. ఇక్కడ కూర్చున్న ప్రతి వారు కూడా ప్రభుని యేసుక్రీస్తుని విశ్వాసం నుంచి రక్షించబడి నా వారముగా గుర్తిస్తే దేవునికి స్తోత్రం. చాలా గొప్ప కార్యం నీ జీవితంలో జరిగింది. కానీ నీవు దేవుని సంఘములో నువ్వు చేర్చబడ్డావా లేదా అనే ప్రశ్నకు నీవు చనిపోయే వరకు సమాధానం చెప్పాలి. నువ్వు రక్షించబడుట అనేది ఉచితముగా జరిగిన కార్యం. దానికి నువ్వేమి పెట్టుబడి పెట్టలేదు, కష్టపడలేదు, నష్టపోలేదు. ఏమీ నీవు దాని కొరకు వెచ్చించలేదు. కానీ దేవుని మందిరములో నీవు చేర్చబడిన తరువాత నీ జీవితకాలం అంతా ఏదో వెచ్చిస్తూ, ఏదో కష్టము, ఏదో నష్టము, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక పరీక్ష నీకు వస్తూ ఉన్నప్పుడు వాటన్నిటినీ దాటుచూ వెళ్ళే సామర్థ్యతతో నీవు అంతం వరకు జీవించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే దేవుని సంఘ సహవాస విషయంలో ఒక బలహీనమైన భావం కలిగి
అనుకూలమైతే వెళ్ళడం, లేకపోతే వెళ్ళకపోవడం. దేవుని సంఘము నాకు మొదటి ప్రాధాన్యత. ఎవరు రక్షించబడిన తరువాత ఎవరి జీవితంలో ఉండదో వారు ఒక కుటుంబములో పెరగని పిల్లలు, ఆలనా పాలన లేకుండా వారు ఎలాగైతే వీధి పిల్లలుగా మిగిలిపోతారో, విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటారో, వారి జీవితంలో ఒక క్రమము కానీ, ఒక మర్యాద కానీ, భవిష్యత్తును కూర్చున్నటువంటి ఒక ఎటువంటి గమ్యము కానీ వారు లేకుండా వీధి పిల్లలుగా బ్రతికినట్లే క్రైస్తవులు దేవుని సంఘమునకు ప్రాధాన్యత ఇవ్వకపోతే, దేవుని మందిరమునకు రాకపోతే, దేవుని బిడ్డలతో సహవాసము చేయుట అనే ఆ చక్కని ఆధ్యాత్మిక అనుభూతిలో వారు ఉండకపోతే వారు కూడా దిక్కుమాలిన క్రైస్తవులు అని చెప్పొచ్చు. దేవుని సంఘము తల్లి ఒడిలాంటిది. పుట్టిన బిడ్డ తల్లి ఒడిలో ఉంటేనే ఆలన పాలన, తనకు అవసరమేంటో ఆలోచించి, తనకు ఆకలేసినప్పుడు తన ఆకలి తీర్చేటువంటి ఆ తల్లి ఒడి పుట్టిన పిల్లకు దొరకకపోతే ఆ పిల్ల ఒకవేళ ఎంతో కాలము బ్రతకకపోవచ్చు. ఒకవేళ బ్రతికిన మరి జీవితంలో ఒక వైకల్యము కనిపిస్తుంది, ఏదో ఒక లోటు ఆ బిడ్డలో కనిపిస్తుంది, ఒక ఎనిమిక్ చైల్డ్గా మారిపోతుంది. తనను ఎవరో పెంచకపోతే తను వంకరగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా ప్రభువును తమ రక్షకుడుగా అంగీకరించేవారై అయి ఉంటే తప్పనిసరిగా మొట్టమొదటి ప్రాధాన్యత నీ జీవితంలో దేవుని సంఘమే. దేవుని సంఘములో నీవు చేర్చబడాలి. ఈమె 2వ వచనములో సంఘములో మనకు కనిపిస్తుంది. చక్కని మాట ఏంటంటే, ఆయనతో కూడా ఉన్నవారితో ఆమె ఉండుట. 2వ వచనంలో చివరి మాట మనం చూస్తే ఆయనతో కూడా ఉండిరి అనే మాట చూస్తున్నాం. ఈమె ఎవరితో ఉంది? ఆయనతో కూడా ఉన్నవారితో ఉంది. గత రాత్రి మనం ఆ మాట చూసాం. మనము మూర్ఖులైన ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలి. కనుక మన సెల్ ఫోన్ను మనం ఆ కాల్ లిస్ట్ మనం చూస్తే ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నాం, లేక ఒక రోజు మనం కలిసిన వారిని ఆ సాయంకాలం మనం ఎవరెవరిని కలిసాం ఈరోజు అంటే ఎవరితో ఎక్కువ కలుస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో ఎంత సమయం గడుపుతున్నాం, ఎవరితో ఏమి సంభాషణలు చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనము లెక్క ప్రకారము ఒక వారం రోజులు రాసుకుంటే ఎక్కువలో ఎక్కువ ప్రభుతో లేని వారితోనే మన సంభాషణలు, ప్రభుతో లేని వారితోనే మన సహవాసాలు, స్నేహాలు, సమయాలు గడపడం, వారితోనే మన ఫోన్లో కాంటాక్ట్లో ఉండడం, వారి మాటలే మనం వినడం, లేక వారిని సంతోషపెట్టే మాటలు మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇక్కడ 2వ వచనములో ఆమె ఆ వికారమైన ఒక జీవితంలో నుండి ఒక మరి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చిన ఆమె వెంటనే ఆయనతో ఉన్న వారితో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఆయనతో ఎవరెవరున్నారు అని చూస్తే కూడా ఇక్కడ 2వ వచనం ప్రారంభములో ప్రభువు తన సేవ కొరకు ఎన్నిక చేసుకున్న ఒక మాట నేను ఇలాగంటాను. ప్రపంచములో ఆయన సేవను కొనసాగించడానికి ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి వారు, ప్రపంచము అందరిలో కోట్ల మందిలో ఆయన ఎన్నిక చేసుకున్నవారు. అలాగ మనం ఒకవేళ ఇక్కడ గురించి ఆలోచన చేస్తే ఎన్నో వేల మంది జనము ఈ గ్రామాల్లో లేక ఈ కాన్స్టిట్యున్సీలో లక్షల మంది మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ సేవకులు వేళ్ల మీదే మనకు కనబడుతుంటారు. సంఘము, మందిరము అనేవి చాలా తక్కువగా కనిపిస్తాయి. మరి జనాభాకు తగినంత అంత పెద్ద పెద్ద హాల్స్ మనకేమి లేవు. ఏదో ఫంక్షన్ హాల్స్ లాగా పెళ్ళిళ్ళకు వాటికి వచ్చిన జనానికి మరి నిర్మించేటట్లుగా మందిరాలు లేవు. చిన్న చిన్న మందిరాలు, చిన్న చిన్న గుంపులు ఉన్నాయి.
కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ మందిరం కాదు దేవుని ఉద్దేశం, సేవకుడు దేవుని ఉద్దేశం. ఆయన సువార్తను ప్రకటించేటువంటి సేవకుడు. అందుకే దైవజనులు ఇందాక చెప్పారు, మరి సువార్త ప్రకటించు వారిని పాదములు ఎత్తైన పర్వతం మీద సుందరము వలె కనబడుతూ ఉన్నాయి. కనుక ప్రియులారా, దేవుని సేవకులకు ఫేస్ వాల్యూ కాదు, ఫీట్ వాల్యూ. ఏదో ఆయన ఎంత చదివాడు, ఎంత ధనవంతుడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయనకున్నటువంటి జ్ఞానం ఏంటి, లేక ఆయన తిరిగిన దేశాలెన్ని, ఆయన డిగ్రీలు ఎన్ని అనేదంతా ఫేస్ వాల్యూ అది. కానీ ప్రభువు ఫీట్ వాల్యూ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎన్నుకున్నటువంటి సేవకుడు అజ్ఞాని కావచ్చు, మరి ఏ విధమైన ఎన్నిక లోకములో లేనివాడు కావచ్చు, వెర్రివాడుగా అనిపించవచ్చు. కానీ ఆయన అటువంటి వారిని ఎన్నుకుంటే వారే మనకు సేవకులు. ఆయనను గురించి మనం ఏ ఆలోచన చేయొద్దు, ఒకే ఒక ఆలోచన తప్పకుండా చెయ్యాలి. చేసేటువంటి అవసరం ఉంటే, చేసే అవకాశం ఉంటే చెయ్యాలి. అది కూడా అసలు ఈయన దేవుని చేత ఎన్నిక చేయబడిన సేవకుడేనా అనే ఒక పరీక్ష మనం మరి ఎలా చేస్తామో తెలియదు, అవసరం లేదో తెలియదు. కానీ అలాగూ మనం చేయొచ్చు. అంతవరకు ఆ సేవకుడు నిన్ను పోనివ్వడు. తన యొక్క వైఖరి కానీ, తన వస్త్రధారణ కానీ, తన యొక్క జీవన శైలి కానీ, తన మాట తీరు కానీ, తాను నీ ఎడల కలిగి ఉన్నటువంటి బాధ్యతతో కూడినటువంటి ఆ యొక్క భారము కానీ నీకు ఆయనలో కనబడ్డప్పుడు ఇక అది దేవుని చేత ఏర్పరచబడిన వాడే అని నువ్వు ఖరారు చేసుకోవచ్చు. దానికి మళ్ళా పరీక్ష అక్కర్లేదు, నువ్వెవరిని ఎంక్వైరీ చేయక్కర్లేదు. మా దగ్గరకు వచ్చిన సేవకుడు ఎలాంటోడని వాళ్ళ ఊరెళ్ళి కానీ, లేక ఇంకా ఆయన ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి నువ్వు ప్రయాసపడనక్కర్లేదు. కనుక అలాంటి సేవకుడు మనకు దొరికినప్పుడు, అలాంటి సేవకుడని మనకు ఒప్పింపు కలిగినప్పుడు మనము వారితో సహవాసము చేయాలి. అది మగ్దలేనే అనబడిన మరియ నుంచి నేర్చుకుంటున్న పాఠము. దేవుని చేత తాన ముగింపు తర్వాత తాను ఏ పనిని చేసి వెళ్ళాడో ఆ పనిని కొనసాగించడానికి సమర్థులని, లేక తగిన వారని, యోగ్యులని ఆయన ఎంచుకుని పంపించాడో, పిలిచి ఏర్పరచుకున్నాడో వారుతో మనం ఉండాలి అనేది. కనుక మరి దైవజనులు జయరాజు గారు ఒక 10 సంవత్సరాలు పైబడి ఇక్కడ ఉంటూ ఉండగా ఆయన ఆనుపానులన్నీ మీకు తెలిసే ఉంటాయి. నేను సిద్దిపేటలో 43 సంవత్సరాల నుంచి ఉన్నాను. నా సంగతులన్నీ సిద్దిపేటలో తెలిసే ఉంటాయి, తప్పకుండా తెలిసే ఉంటాయి. కనుక అలాంటి సేవకుని సహవాసం మాకు దొరికింది అనేటువంటి భావన, అలాంటి సంబరము, అలాగ దొరికినందుకు నేను ధన్యుణ్ణయ్యాను అని చెప్పి ఆనందించి మరి ప్రభువును స్తుతిస్తూ అలాంటి సేవకుణ్ణి ప్రోత్సహించడం, అలాంటి సేవకునితో మనము ఆధ్యాత్మికమైన సంబంధాన్ని కలిగి సాగడం. ఈ మధ్యలో ఒక మా చర్చ్ మెంబరు యొక్క అంటే 17 సంవత్సరాల నుంచి వారు మా సంఘంలో ఉన్నారు. అంతకుముందు వారికి ఈ లోక సంబంధంగా చాలా పాస్తులు ఉన్నాయి. తరువాత రకరకాల జీవితాలు జీవించారు. సిద్దిపేటకు వచ్చిన తర్వాత ఆశ్చర్యకరంగా ప్రభు కృప చేత రక్షించబడి సంఘంలో చేర్చబడ్డారు. వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాళ్ళది కొంచెం దూరంగా ఉంది ఊరు, కానీ నేను వెళ్ళాను. అక్కడ వాళ్ళ నాన్నగారు బంధువులు చాలామంది వచ్చినప్పుడు మరి అక్కడ లేచి వాళ్ళ నాన్నగారు లేచో సాక్ష్యం చెబుతున్నాడు. మా పెద్ద కొడుకు వచ్చాడు, అమ్మ చనిపోకముందు చూసి వెళ్ళాడు, చనిపోయిన తర్వాత కబురు పెడితే మరల వచ్చాడు. అయితే ఆ కుటుంబమును గురించి నా భార్య ఎలాగనేది ఏమనంటే, వాడికి ఆ కుటుంబానికి మనతో ఉన్న సంబంధం కంటే అక్కడ సేవకుని కుటుంబంతో ఉన్న సంబంధము చాలా గొప్పది. అసలు ఆ సేవకుని కుటుంబమే వాళ్ళ రక్త సంబంధులుగా వాళ్ళు ఉంటుంటారు అని చాలాసార్లు సంతోషించేదంట. వాళ్ళ నాన్న సరిగ్గా నమ్మినోడు కాదు, కానీ వాళ్ళమ్మ విశ్వాసం ఉంచింది చాలా కాలం క్రితమే.
మంచి భక్తి కలిగిందని సాక్ష్యం పొందింది ఆమె. కానీ పిల్లలు అలా లేరు. ఆ తర్వాత ఈయన రక్షించబడి జైలుకు కూడా వెళ్ళాడో పరిస్థితుల్లో, ఏదో మోసాలు సంబంధమైన దాంట్లో. అయితే అలాంటి సాక్ష్యము నేను వాళ్ళ నాన్నగారు చెబుతుంటే నాకెంతో సంతోషమైంది. అనగా మా సంఘములో ఉన్నటువంటి ఒక కుటుంబము మమ్మల్ని వారి యొక్క రక్త సంబంధులుగా ఎంచుకోవడం అనేది. ఈ రక్త సంబంధం అనేది భూ సంబంధమైన రక్త సంబంధం కాదు, ఇది కలువరి శిలువ రక్త సంబంధం. ఇది కాబట్టి అది నిత్యము నిలిచేది, అది జీవముతో కూడింది, అది దేవునికి మహిమ తెచ్చేటువంటి బంధము. మరి సేవకులతో నీవు కలిగి ఉన్నావా? అలాంటి సాక్ష్యము నీ ఇంటివారు చెప్పగలరా? కొందరు భార్యలు నాకు చెప్పిన సాక్ష్యం చెబుతున్నాను. ఆయనకి మందిరమే ఇల్లండి, ఆయన భర్త గురించి చెబుతారు. సేవకుడే ఆయనకి ప్రాణమండి, ఆయన కూడా రోజు ఎటో అటు తిరుగుతూనే ఉంటాడండి. ఆఫీస్ నుంచి వచ్చాడు అంటే తిన్నగా ఇంటికి వచ్చాడని అనుకోకూడదండి. ఆయన ఎప్పుడైనా తిన్నగా ఇంటికి వస్తే ఆ రోజు సేవకుడు ఒకవేళ ఊర్లో లేడేమో అనుకోవాలి తప్ప ఆయన తిన్నగా ఎప్పుడు ఇంటికి రాడు. మందిరము, దేవుని సేవకుడు, సేవకునితో సహవాసము, సేవకునితో సేవలో సహకారిగా ఆయన ఉంటూ ఉంటాడు. ఇది సేవకునితో మనం కలిగి ఉండవలసినటువంటి బంధము. అలాంటి బంధము ఆమెకుంది. మరి నీకున్నదా అనేది ప్రశ్న. ఇక్కడ ఒక మాట చెప్తాను, వినండి జాగ్రత్తగా. మన జీవితంలో దేవుడికి తెలియకుండా దాచిపెట్టేది ఏది లేదు. దేవునికి తెలియకుండా మనము ఏమీ చేయలేము. అలాగే దాని జంట పదం ఏంటంటే సేవకునికి తెలియకుండా ఏమీ చేయొద్దు. దేవునికి తెలియకుండా ఏమీ చేయలేము, సేవకునికి తెలియకుండా ఏమీ చేయవద్దు. ప్రియులారా, పైన దేవుడు, క్రింద సేవకుడు, మధ్యలో మన జీవితాలుగా ఉండాలి మనం. అలాంటి అన్యోన్య సంబంధము, బంధము, ఆ విధమైనటువంటి అనుబంధము, ఆధ్యాత్మికమైన అనుబంధము మనము సేవకునితో కొనసాగించకపోతే మన విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోతాము. విజయాలకు బదులుగా ఓటమికి రుచి చూస్తాము. అలాగే అంతిమ దినమున వీరత్వము లేకుండా, అలాంటి సాక్ష్యము లేకుండా మన జీవితాన్ని ముగిస్తాం. మొదట్లో బాగుండేవారు, రాను రాను బలహీనమయ్యారు, చివరికి ఇలాంటి మరణం వచ్చింది వీళ్ళకి అని అనిపించుకునే ముగింపులోనికి మనం వెళ్ళకూడదు. అని అంటే సేవకునితో సరైన సత్సంబంధాలు మనము కలిగిన వారముగా ఉండాలని మీరు గట్టి తీర్మానం చేయాలి. ఈ కూడికల్లో మనకు పైన దేవుడు, క్రింద దేవుని సేవకుడు, మధ్యలో మన జీవితాలు. దేవుడికి తెలియకుండా మనం ఏమీ చేయలేము, సేవకునికి తెలియకుండా ఏమీ చేయవద్దు. అది మనకు క్షేమము కాదు, మనకు మేలు కాదు. రహస్యముగా అన్నక చెప్పొద్దు, పాస్టర్ గారికి తెలియొద్దు, ఒప్పుకోరు అన్నువంటే దేవుడు ఒప్పుకోని దాన్ని నువ్వు చేస్తున్నావని అర్థం. సేవకునికి తెలియకుండా చేయడం ద్వారా నువ్వు దాన్ని చేసేయగలవు, కానీ నువ్వు చేసిన దాన్ని దేవుడు ఒప్పుకోలేదని నువ్వు అర్థం చేసుకో. సేవకుడే ఒప్పుకోడు అని అనుమానం నీకుంటే దేవుడు ఒప్పుకున్నాడని అర్థమా? నీకు అలాగూ అనిపిస్తుందా? అది నీ యొక్క అపోహే తప్ప అది సత్యము కాదు. కనుక మరియా ఆమె ఎవరితో స్నేహం చేస్తుంది? ఎవరితో? దేవుడు తన సేవ కొరకు ఎన్నుకున్న వారితో, ఆయనతో ఉన్న వారితో సహవాసము చేస్తుంది. వారు ఆయనతో ఉండిరి, ఆయనతో ఉండిన వారితో ఈమె ఉండెను. ఎంత మంచి సాక్ష్యం అండి. ప్రియులారా, నేను మీకు సౌలును జ్ఞాపకం చేస్తాను. సౌలు మొదటి రాజు, ఇశ్రాయేలులకు మొదటి రాజు. దేవుడు ఆయనను రాజుగా నియమించినట్లుగానే మనం చూస్తాం. ఆ కాలంలో దేవుడు ఆయనకి ఒక సేవకుడిని కూడా ఇచ్చాడు. ఆయన పేరేంటి చెప్పండి? ఏం పేరు? సమూయేలు.
సమూయేలు సంఘములో ఎంతమంది విశ్వాసులు చెప్పండి? ఒక్కడే. ఆయన పేరేంటి చెప్పండి? సౌలు. కానీ ఆ ఒక్కడే ఎలాంటి వాడంటే ఎప్పుడూ సమూయేలు దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోలేదు, సమూయేలు వచ్చి సలహాలు ఇస్తే వాటిని పాటించలేదు. అది ఆ సౌలు యొక్క కథ. ఆ ఒక్కడికే దేవుడో పాస్టర్ని పెట్టాడు, కానీ ఆ ఒక్కడే ఆ మాట వినకుండా బతికాడు. సౌలు ఎప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోలేదు, సమూయేలు వచ్చి సలహాలు ఇస్తే వాటిని పాటించలేదు. సమూయేలు ఆయన్ని హెచ్చరించడానికి వస్తే అబద్ధాలు చెప్పాడు, బుకాయించాడు. నువ్వు అనుకుంటున్నది తప్పు, నువ్వు అలాగ అనుకోవద్దు అని ఆయనకి హితవు చెప్పడం మొదలుపెట్టాడు. ఒకానొక దినమున, తర్వాత చదువుకోండి మీరు, 15వ అధ్యాయంలో చాలా వివరాలు ఉంటాయి, సమూయేలు మొదటి గ్రంథంలో చదువుకోండి. అప్పుడు పాస్టర్ గారు ఏమనుకున్నారంట, సమూయేలు గారు, ఇక నేను ఈయన దర్శించడం వల్ల లాభమేమీ లేదనుకున్నారంట. అలాంటి స్థితిలో విశ్వాసులు ఎవరో ఉండి ఉంటారని నా అనుమానం. ఎందుకంటే నాకు ఉన్నారు అలాంటి వాళ్ళు మా సంఘంలో కూడా. ఇక వేస్ట్, వీళ్ళని దర్శించడం నా సమయం వ్యర్థం, వీళ్ళని దర్శించి నేను చేయగలిగింది ఏమీ లేదని, నా సామర్థ్యతో లేక ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఏదైనా వరమో అన్ని వాళ్ళ మీద నేను కుమ్మరించినప్పటికి కూడా వాళ్ళు అలాగే ఉండడం వలన నాకు ఇలాంటి తీర్మానాలు జరిగినాయి. అలాంటి వారు నాకు కూడా ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారేమో. ప్రియులారా, వారి గతి అదో గతి. నీవు కాపరి లేని గొర్రెవు, నీవు ఇప్పుడు ఒకవేళ తప్పిపోయి కాపరి మేపుచున్నటువంటి ఆ పాత పచ్చికలో రోజు ఇక్కడేనా అని అన్నట్టుగా ఒక గొర్రె అనుకుని తప్పిపోతే దానికి మంచి పచ్చిక దొరుకుతుంది, పోయే కొద్దీ ఇంకా బాగుందనిపిస్తుంది, కానీ ఎక్కడో అది ఏ తోడేలుకు ఆహారం అవుతుంది, చీల్చి పడే ఒక దినము దానికి వస్తుంది. కనుక కాపరికి వేరుగా నీకు ఇంకేదో దొరుకుతుంది సమృద్ధి అనేటువంటి అంచనాలతో నీవు ఆలోచన చేయవద్దు. గొర్రెలకు ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే అవి పైకి చూసి బ్రతకవు, కాపరి అడుగుజాడలు చూసి నడుస్తాయి. అవి వాటిని కాయుట కాపరికి కష్టమేమి కాదు. ఎందుకంటే మీరు గమనించుంటారు, పల్లెటూరులో, నేను పల్లెటూరుని, మరి మేకలను కాసేవాడు వెనకాల ఉంటాడు, గొర్రెలను కాసేవాడు ముందు ఉంటాడు. ఎందుకంటే ఈ మేకలు కన్నుగప్పి తప్పిపోతూ ఉంటాయి, గొర్రెలు మాత్రం ఆయన వెనకాల నడుస్తుంటాయి. ఆ కంది చేల్లో ఉన్న ఒకటి తీసుకుంటాడు, ఆయన కంది కాయలు ఒలుసుకుంటా సంకలో కర్ర పెట్టుకుంటాడు, తినుకుంటా పోతాడు, అవి ఆయన వెనకాల వస్తూ ఉంటాయి అంతే. అవి మేకలు అలాంటివి కాదు. అది ఎటు పోద్దో, ఎన్ని కళ్ళు కాదు, 2 కళ్ళు జాలవు కాపరికి. అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి ఆయన్ని సాయంకాలం వరకు ఏడిపించేస్తూ ఉంటాయి. మరి నువ్వు ఎలాగున్నావు, గొర్రెగా ఉన్నావా మేకగా ఉన్నావో నీకే తెలుసు. ఏడిపించేస్తున్నావేమో నువ్వు కాపరికి నువ్వు సమస్యగా ఉన్నావేమో, నిన్ను కాయలేక విసిగిపోతున్నాడేమో. సమూయేలు ఇక ఇంటికి నేను దర్శించడానికి వెళ్ళను అనుకున్నాడట. కానీ సమూయేలు హృదయం ఏంటంటే దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు కనుక తాను అతని గురించి ఏడ్చుచూ మొరపెట్టుకుంటూ సౌలు యొక్క జీవితాన్ని గురించి ప్రతిరోజు ఆవేదన పడినట్లుగా మనం చూస్తాం. సోదరి సోదరుడా, ఒకవేళ నీవు దేవుని సేవకుని చిన్న చూపు చూస్తే, దేవుని సేవకును నిర్లక్ష్యం చేస్తే, దేవుని సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు తాను నీ గురించి ఏమి చెప్పడానికి వచ్చాడో అని తెలుసుకోవడం విషయంలో నువ్వు అశ్రద్ధగా ఉంటే నీవు ఆయన్ను ఆవేదనకు గురి చేస్తున్నావు. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళాను 2-3 సార్లు ఒక మాట చెప్పడానికి, కానీ కుదరనివ్వలేదు వాళ్ళు. అంటే నా మీద బెదిరించి కాదు, నాకు ఆతిథ్యం ఇచ్చి, నాకున్న సమయము, నాకున్నటువంటి ఆ మంట, ఆ భారమును మరి నేను వెళ్ళగక్కలేకపోయాను వాళ్ళ దగ్గర. ఆ విధంగా వాళ్ళు మాట్లాడడం, నేను మాట్లాడడానికి వీలు లేకుండా చేయడం. సరే నెక్స్ట్ టైం చెప్దాంలే, ఇది సరైనటువంటి టైం కానట్టుంది అన్నట్టుగా నేను వెళ్ళిపోయాను. ఏది చెప్పవలసి నేను ఉందో అది అలాగే జరిగిపోయింది. భయంకరమైనటువంటి కార్యం వారింట్లో జరిగిపోయింది. అప్పుడు నేను ఒకసారి
అప్పుడు ఆవేదనతో వచ్చారు. అప్పుడు నేనన్నాను, భార్య భర్త ఇద్దరూ వచ్చారు. నేనన్నాను, ఆ మాట చెప్పడాకే నేను 2, 3, 4 సార్లు వచ్చాను, కానీ మీరు చెప్పనివ్వలేదు నన్ను. ఆ వాతావరణమును మీరు మార్చివేశారు. అన్న, మీరు ఏం చెప్పడానికి వచ్చారు అనే దానికంటే మీరేం తినడానికి వచ్చారు అన్నట్టుగా నాకు అవి చేసి నా నోరు ముయించారు. మీ ప్రేమతో నా నోరు ముయించారు, మీ ఆతిథ్యంతో నా నోరు ముయించారు. ఈ విషయమే చెప్పడానికి వచ్చాను. అయ్యో అన్నా, మేము అనుకోలేదు అలాగా. మరి నేను వెళ్ళిపోతున్నాను కదా, మీరు పెట్టింది తిని ఏదో ఆతిథ్యం ఇచ్చారు, వెళ్ళిపోయేటప్పుడు అన్నా అసలు మీరు ఎందుకు వచ్చారు అని అడిగారా? మీరు నన్ను ఒక్కసారిని అడిగారా? అనేక సార్లు మన ఇంటికి వచ్చినటువంటి సేవకునికి తృప్తిపరచడానికి మనం ఎన్నో చేస్తున్నాము, ప్రేమను వ్యక్తం చేస్తున్నాము అని వారిని మనకు చెప్పవలసిన చెప్పకుండా వెళ్ళిపోవడానికి మనం కారణమైతే అది మీ తప్పు కాదని మీరు అనడానికి వీల్లేదు. అన్న, మీరు వచ్చారు పని కట్టుకుని, మేమేదో పెడితే తిని వెళ్ళిపోతున్నారేంటి, అసలు ఎందుకు వచ్చారు మీరు అని అడిగారా? అలాగ అడిగి తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా? అమ్మ, నీతో మాట్లాడడానికి వచ్చాను, బ్రదర్ మీతో మాట్లాడడానికి వచ్చాను, మీరేదో పెట్టి నా సమయం అంతా మీ మాటలతోనే గడిపారు, కానీ నన్ను మాట్లాడనివ్వలేదు. ఒకవేళ మీరు యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు నో వై ఐ విజిటెడ్ యువర్ హోమ్, నీ ఇంటిని ఎందుకు దర్శించాను, నీకు ఆసక్తి ఉంటే ఇతరులు సాయంకాలం ఇంటికి రండి, నేను పలానా టైంలో ఖాళీగా ఉంటాను, మీతో మాట్లాడతానని చెప్పకపోనా, మీతో తెలియచేయకపోనా, అలా తెలియచేస్తుంటే ఇంత అగాధ్యం జరుగునా, ఇంత అవమానం నీకు కలుగునా? భయంకరమైన కార్యాలు క్రైస్తవ గృహాల్లో ఎందుకు జరుగుతున్నాయంటే సేవకునికి తెలుసు నీ గురించి, జరగబోయేది కూడా దేవుడు ఆ కాపరికి తెలియచేస్తాడు. ఆ తోడేళ్లు ఎటుంటాయో తెలుసు, ఆ పులులు ఎటుంటాయో తెలుసు, ఆ సింహాలు ఎక్కడ దాగి ఉంటాయో, ఆ ఎలుగుబంట్లు ఎక్కడ ఉంటాయో, ఈ గొర్రెలకు హాని చేసేవి ఆయన తెలుసు. కర్ర ఇలా పెట్టుకుని అలా చూస్తూ చూస్తూ ఉంటాడు. ఇవి ఇక్కడ మేస్తూ ఉంటాయి ఈయన చుట్టూ, ఆయన చూస్తూ కాస్తూ ఉంటాడు. గొర్రెలు శత్రువును తప్పించుకోవడానికి అవేమీ భయపడి అటు ఇటు చూడవు. ఆ బాధ్యత కాపరే పెట్టుకుంటాడు. ఇవి తింటూ ఉంటాయి, కాపరు చూస్తుంటాడు. కొన్నిసార్లు అక్కడెక్కడ కదిలికలు కనబడితే వెంటనే వెళ్ళి మరలా ఆయన వాటిని ఇంకొక పచ్చికలోకి తీసుకెళ్ళిపోతాడు. అలాంటి వాని మాట నువ్వు వినవు. ఆయనకి చెప్పకుండా, చెబితే వద్దంటాడేమని చెప్పకుండా చేసేస్తుంటావు. కానీ అంతిమ అవమానమునకు నువ్వు గురవుతావు. అప్పటికది నీకు సంతోషమే, నీకు తృప్తి కలుగుతుంది, కానీ అంతిమ అపజయములాగా అవమానం పొందుతావు. నెత్తి నోరు కొట్టుకున్నా కానీ నీ దుఃఖాన్ని ఓదార్చేటువంటి వారెవరు నీకు దొరకరా సమయంలో. అలాంటి పరిస్థితులు మన గృహం మీదకి తెచ్చుకోవద్దు. నీ భర్త ఎలా ఉన్నాడో, నీ భార్య ఎలాగుంటుందో, అలాగే నీ పిల్లలు ఎలా ఉన్నారో సేవకునికి తేటగా నీ నోట చెప్పుకోవాలి. నువ్వు చెప్పకపోతే అని తెలియదని కాదు, తెలుస్తుంది, కానీ చెబితే ఏమంటారు అనేటువంటి ఒక భయముతో సేవకులు నీ దగ్గరకు రాలేకపోవచ్చు. సొలొమోను ఒక స్వీయ చరిత్ర, ఆటోబయోగ్రఫీ, ఆయన తన యొక్క స్వీయ చరిత్ర రాసుకున్నాడండి. అది బైబిల్లోకి వచ్చింది. ఆ గ్రంథం పేరేంటి చెప్పండి? ప్రసంగి గ్రంథాన్ని ఎవరి గురించి రాసుకున్నాడో చెప్పండి? ఆయన గురించి రాసుకున్నాడు. ఒక్క మాట అయినా మంచిది రాసుకోగలిగాడు ఆయన? ఒక్కటైనా మంచి మాట రాసుకోగలిగాడు ఆయన? 12 అధ్యాయాలు రాశాడు. మనకు కూడా కొన్ని హితవులు చెప్పాడు. ఆయన పరివర్తన చెంది పశ్చాత్తాపంతో రాసిన గ్రంథమే అది. మనకు కూడా కొన్ని హెచ్చరికలు చేశాడు. కానీ ఆ హెచ్చరికలు చేసేటప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను దీన్ని నిర్లక్ష్యం చేసి ఇలా తయారై పాడైపోయాను, నీవు నిర్లక్ష్యం చేసి పాడవకూడదని ఇది నీకు రాస్తున్నాను అన్నట్టుగా రాశాడు. కానీ ఒక మంచి మాటను రాశాడు ఆయన. ప్రియులారా, దానికి కారణం చెప్తాను వినండి. ఆయనకు ఆధ్యాత్మిక నాయకులు లేరు. అది ప్రాముఖ్యమైన కారణం. ఇంకెన్ని కారణాలన్నా ఉండనియండి, అది ప్రాముఖ్యమైన కారణం.
తన తండ్రి దావీదుకు ఆధ్యాత్మిక నాయకులు ఉన్నారు, నాతాను లాంటి హెచ్చరించే వాళ్ళు ఉన్నారు, ఆయనను దిద్దే వాళ్ళు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటుండేవాడు, వారు చెప్పినట్లుగా లోబడేవాడు. గాదు వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటను విని బయలుదేరి ఒక రాజుగా చాలా దూరం వెళ్ళిపోయినవాడు. లేదు, ఈ మార్గంలో వెళ్ళకు అంటే వెనక్కు తిరిగిపోయాడు ఆయన. ఆ దినాల్లో రాజుకు చెప్పడమే కష్టం, చెప్పినా వినడం కష్టం. కానీ దావీదు ఆధ్యాత్మిక నాయకుల మాట ఎప్పుడు గీత దాటలేదు. ఆయన ఆధ్యాత్మిక నాయకులను కాపాడుకున్నాడు, పోషించాడు. వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకునేవాడు, వారు వచ్చినప్పుడు చెప్పిన మాటను లోబడి విని మార్చుకునేవాడు. ఆ మనుషులను నేనే అని బాహాటంగా వెంటనే ఒప్పుకున్నవాడు. కానీ అది కుమారుడైన సొలొమోనులో కనబడక ఆ ప్రసంగి గ్రంథం రాయవలసి వచ్చింది. తనకు అవమానం తెచ్చే గ్రంథం, ప్రపంచమంతయుడు బతికింతేనా అనుకునే గ్రంథం, ఒక వ్యర్థుడుగా బ్రతికినటువంటి వాడుగా గుర్తింపజేసే గ్రంథం తాను రాసి తన యొక్క పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు. ప్రియులారా, ఇంకొక మాట చెప్తాను వినండి. ఆయన గురించి, ఆయనకు ఆధ్యాత్మిక నాయకులు లేకపోగా, ఎవరిని వెళ్ళి ఎంక్వైరీ చేయకపోగా, దేవుడు ఆయనతో ముమ్మారు మాట్లాడినా లోబడలేదని మనం రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ మాట చూస్తాం. మీరు తర్వాత చూసుకోండి. దేవుడు మరలా చెప్పాడు, ముందు చెప్పాడు వినలేదు, మరలా చెప్పాడు వినలేదు, మరలా చెప్పాడు వినలేదు, మూర్ఖముగా ప్రవర్తించాడు. అనగా తనకు భూమి మీద సేవకుడు నాయకుడు లేడు, పరలోకుడు దేవుడు మాట్లాడినా లోబడడు. ఒకవేళ జయరాజు గారు వాక్యం చెబితే, కిరణ్ గారు వాక్యం చెబితే, లేక మరి ఒకవేళ దైవజనులు బ్రదర్ గారు కూడా వాక్యం చెబితే, యోహాను గారు అప్పుడప్పుడు వస్తారు, వీళ్ళు మా సంగతులు ఆయన వీళ్ళకి చెప్తుంటారు. మరి నేను కొత్తయ్య కదా, నాకు ఆయన ఏం చెప్పలేదు కదా, నేను ఆయన చెప్పిన దాన్ని బట్టి మిమ్మల్ని ఎవరు ఎరగను, వాళ్ళ దృష్టి పెట్టి నేను మాట్లాడలేదు కదా. మరి ఎవరు మాట్లాడతారు మీతోటి? దేవుడు కాదా? మరి ఇప్పుడు కూడా వినవా నువ్వు? ఆయన చెప్తే ఎరిగి మాట్లాడాడంటావు, కానీ మరి నేను చెప్పింది నేను నిన్ను ఎరగను కదా, కానీ నీ గురించి మాట్లాడాడు కదా, అది దేవుని మాట కాదా? అది నువ్వెందుకు లోబడడం లేదు? కనుక సేవకులతో సహవాసము చేయుట అనే మాటను చూశాము. నీవు సేవకులను కలిగి ఉండాలి, వారిని దుఃఖపరచకూడదు. మీ ఆత్మలకు లెక్క అప్పగించాలని ఎంతో భారముతో బాధ్యతతో సేవ చేస్తున్న వారిని దుఃఖముతో వారిని దుఃఖపరిస్తే నీకేమి క్షేమము? నీ విషయంలో సేవకునికి ఆయాసం ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? నీ మీద ఆయాసపడిన సేవకుడిని వదిలేసి ఇంకో సేవకుడి దగ్గరకు సంఘానికి వెళ్ళిపోతే దేవుడు అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాడా? ఆ దేవుడు నువ్వు అనుకున్నట్టుగా నిన్ను ఆశీర్వదిస్తాడనుకుని నువ్వెన్ని సంఘాలు మారినా ఆ ఆశీర్వాదం నీకు దొరకదు. కానీ సంఘాలు మారడం కాదు, నీవు మార్చుకోవాలి, నీవు మారాలి అనేది నేర్చుకో. మగ్దలేని అనబడిన మరియా దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి సేవకులు, ఆయనతో ఉన్నవారు, ఆయనతో ఉన్న వారితో ఉండడం అనేది ఎవరో టీవీలో మాట్లాడతారు, ఎవరో ప్రత్యేకంగా ఒక రకమైనటువంటి ఆకృతితో వచ్చి అబ్బా మన సేవకుడి కంటే అనేక రెట్లు ఎక్కువ ఆకర్షణీయంగా ఆయన కనబడవచ్చు, ఆయన మాటలు మనకు అనిపించవచ్చు. కానీ పౌలు చెప్పినట్లుగా బోధకులు 10,000 మంది, 1000 మందో 10,000 మందో మీకు ఉండొచ్చు, కానీ తండ్రులు మాత్రం మీకు లేరు. ఆ ఒక్కడే ఉన్నాడు, వాళ్ళందరూ మీకు తండ్రులు కాదు.
వారు వాక్యోపదేశకులు కావచ్చు, అది కాంప్లిమెంటరీగా ఉంటుందే తప్ప అసలు నీ జీవితాన్ని అడుగడుగున గమనించి నీకేమి కావాలో అందించే తండ్రి నీ సంఘ కాపరే, మేము కాదు. మేము చెప్పి వెళ్తాము, కానీ ఆయన ఉంటాడు మీతోటి. ఆయన మన ఆత్మలను కాయు తండ్రి. ఆయన మనల్ని ఒక దిద్దితే గద్దిస్తే అది మన క్షేమం కొరకే. కానీ మిమ్మల్ని గద్దిస్తే వచ్చే వారం ఎక్కువ చందా వేస్తారు, నేను గద్దించడం. వేస్తారా అండి? 100 రూపాయలు వేసాను చందా, చివరి మెసేజ్లో నా గురించే మాట్లాడాడు, అనవసరంగా 100 వేసాను, అందరు వేసినట్టు 10 రూపాయలు అయితే అయిపోను అసలు వీడికి అనుకుని నువ్వు పోతావు గద్దిస్తే. అంతేగాని గద్దించిన పాస్టర్ గారు వచ్చేవారు వచ్చి 500 వేస్తావా నువ్వు? మరి ఎందుకు గద్దిస్తాడు ఆయన? నోటి దురదన? ఎందుకు గద్దిస్తాడు ఆయన? నీ మీద పగన, కక్షణ? లేక నువ్వు వేసిన డబ్బులు ఆయనకి ఏమైనా చేదా? దేవుడు నిన్ను గద్దిస్తుండగా, సేవకుడు నోరు దేవుడు వాడుకుంటుండగా ఆయన గద్దించకపోతే దేవుడికి లెక్క అప్పగించాలి. అందుకే గద్దిస్తాడు. ప్రియులారా, దేవుని సేవకునితో అనుబంధం, ఆధ్యాత్మిక అనుబంధాన్ని పెంచుకోండి. దేవుని సేవకుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ గురించి ఏం చెప్తాడో అది అడగండి, కానీ వేరే వాళ్ళ గురించి ఆయనకి మీరేం చెప్పక్కర్లేదు. ఫిర్యాదులు చేసి మెప్పు పొందడానికి ప్రయత్నం చేయొద్దు. నీ ఇంటికి ఆయన వచ్చినప్పుడు, దైవజనుడా నాకేం చెప్పడానికి వచ్చావో చెప్పు, తర్వాత కాఫీ ఇస్తాను నీకు, మంచి పదార్థం పెడతాను. ఎప్పుడు పెట్టాలి మంచి పదార్థం? మంచి బోధ చేసినప్పుడు మంచి పదార్థం పెట్టాలి. ముందు మంచి పదార్థం పెట్టే సాగనంపేసామనుకో. ఇందాక నేను చెబుతున్నాను, ప్రొద్దుట మాకు 3-4 రకాల టిఫిన్లు వేసి పెట్టారు. 4 రకాల టిఫిన్ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. మేము అదే అనుకున్నాం, అది తిన్నాక ఇంకోటి వస్తుంది, అది తిన్నాక ఇంకోటి వస్తుంది. అప్పుడు నేను వారికి ఒక మాట ఎందుకంటే ప్రతిదీ రుచిగానే ఉంది. నాలాంటోడు బాబక్కరతనంతో రుచిగా ఉందని ఇంకోటి తినేస్తే వాళ్ళకి చెప్పాను, అమ్మా దేవుని సేవకులు మీరు ఏదైనా పెట్టేటప్పుడు ఒకటి ఆలోచన చేయండి. దేవుని సేవకులకు రోగం వచ్చినా ఆ రోగానికి పేరేంటంటే, దేవుని సేవకులు చచ్చిపోయినా ఆ చావుకు కారణం ఏంటంటే విశ్వాసుల ప్రేమ. ఆ రోగం ఏంటి? దాని పేరేంటి? విశ్వాసుల ప్రేమ. చావు ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? విశ్వాసుల ప్రేమ. కాబట్టి మీరు మమ్మల్ని త్వరగా సాగనంపొద్దమ్మా, కాస్త ఉండనియండి, పని చేయనియండి అని వారికి వారు చేసిందల్లా రుచిగా చేస్తున్నారు. ఏది నోట్లో పెట్టుకున్నా రుచిగానే ఉంటుంది, ఇంకోటి తినాలనిపిస్తుంది. కానీ వేస్తానే ఉన్నారు, తింటానే ఉంటే చావపోతే ఏం చేస్తాం? అందుకో మాట చెప్పాను చివరిగా, అమ్మా దేవుని సేవకునికి రోగం వచ్చినా చావు వచ్చినా వండిన వారు వడ్డించిన వారు తీర్పులోకి వెళ్తారు, జాగ్రత్త అని చెప్పాను. కాబట్టి చాలా బయలుదేరేటప్పుడు దాసగారు వచ్చి అడుగుతున్నారు, సాయంకాలం ఏం చేయమంటారు అంటే, బీరకాయ ఉంటుందా, పొట్లకాయలు ఉంటాయి మీ ఊరిలో, తోటకూర ఉంటుందా, అవి చెయ్యండి, ఆరోగ్యం ఉంటుంది. అంబలు ఇచ్చారు, ఇది ముందే ఇచ్చుంటే ఏం ముట్టకపోదును అసలు నేను అని చెప్పాను వాళ్ళకి. అంబలు ఒక 1/2 గ్లాసు ఇచ్చారు, 2 గ్లాసులు తాగుదును, ఇంకేం అవసరం లేకపోతే నాకు. గారెలు అంటారా, వడలు అంటారా, అవి తిన్నాం, ఇంకేంటండి పూరీలు తిన్నాం, పెసరట్లు ఉన్నాయి. మళ్ళీ ఎక్కడండి అన్నిటికీ నూనె కోటింగ్, మళ్ళా మామూలుగా కాదయ్యి. ఎందుకంటే రుచిగా ఉండాలనో సేవకులు పెట్టడం అనేది ఆశీర్వాదమనో ఏదో పాపం వాళ్ళు ప్రయాసపడతారు. కానీ అది చావుకు కారణమైతే తీర్పు ఎవరికి మరి? వండినోళ్ళేమో ఇంకా రుచిగా ఉండాలని ఇంకా పోతారు, నూనె కొవ్వెక్కిపోయేలాగా ఇంకా పోస్తారు. వండేవాళ్ళు, వడ్డించేవాళ్ళు ఇంకొచ్చి వేసుకోండి అంటారు. ఈ ఇద్దరిని నిలబెట్టాలి ఆ బోన్లో. అక్కడ నా దాసుని అనారోగ్యానికి కారణమైన దౌర్భాగ్యులారా పొండి అంటే కంగారు పడిపోతారు. అప్పుడు జాగ్రత్తగా వినండి. కనుక దేవుని సేవకుని సన్మానించుట అంటే అర్థం ఏంటంటే ఆతిథ్యం ఇవ్వడం కాదు, ఇవ్వండి అవసరం బట్టి,
కానీ ఆతిథ్యం ఇవ్వడం కాదు. అక్కడ తినొచ్చానన్నా కొంచెం తినమంటారు, అక్కడ టీ తాగొచ్చానన్నా కొంచెమన్నా తాగమంటారు. లేదు పాస్టర్ గారు, తాగాలి పాస్టర్ గారు, మాకు ఎట్లా ఆశీర్వాదం వస్తుందో ఒక ఆమె అంటుంది, అమ్మ నాకు షుగర్, 4-5 సేవకులు ఉన్నారు అక్కడ. ఆయన అన్నాడు, అమ్మ నాకు షుగర్ అయ్యొద్దమ్మా అన్నాడు. ఆమె షుగర్ వేసి పట్టుకొచ్చేసింది. ఆయన నోట్లో నమ్మ మరి షుగర్ అయ్యొద్దన్నా కదా. నాకు ఎలాగ ఆశీర్వాదం వస్తుందని షుగర్ అయిపోతే, మరి ఈయన షుగర్ ఉంది, ఈయన చావొచ్చినా ఆమెకు ఆశీర్వాదం. సేవకుని సన్మానించడం అర్థం ఏంటంటే, ఆయన దేవుడు నా కొరకు నియమించి నన్ను ఆయన రాజ్యంలోనికి ప్రవేశించే వరకు పోషించేటువంటి నా ఆధ్యాత్మిక తండ్రి ఆయన చెప్పిన దానికి నేను లోబడాలి. పిల్లలకు కాకరకాయ కూరండి తల్లి పెట్టింది అనుకోండి, వాళ్ళ ఆరోగ్యం కొరకు పెట్టిందని వారు తినాలి, కానీ చేదుగా ఉండొచ్చు. కానీ తల్లి ప్రేమ ఏంటంటే వారికి ఆరోగ్యము కావాలి. కాకరకాయ చేదే కానీ తల్లి వారి క్షేమము కొరకు ఇచ్చింది. దేవుని సేవకుని మాట నీకు చేదుగా ఉండొచ్చు, మింగలేకపోవచ్చు, మింగుడు పడకపోవచ్చు. వేరే వాళ్ళు కూడా నీతో చెబుతారు, ఏంటక్క ఈరోజు ఆయన మాట్లాడింది ఏమి కొంచెం కూడా అనుమానం లేకుండా నీ గురించే మాట్లాడాడు. మరి ఆమె గురించి ఆయన బోధ్యాతుడు, నువ్వెందుకున్నావు, నువ్వు ఇంటికి పోయావు. మరి ఆయన గురించి బోధ్యాతుంటే నువ్వెందుకున్నావు? మరి అక్కడ ఒక ఆమె వాక్యం చెబుతుంటే ఇలా తలంచుతుందంట, మాటికి తలంచుతుంటే ఆఖరిని సేవకుడు అడిగాడంట, ఏంటమ్మా ప్రతి మాటకు నువ్వు తలంచుతున్నావు ఏంటంటే అందంట, సార్ మీరు మాట్లాడే మాటల వెనకాల ఆమెకు తగలాలని నేను తప్పుకుంటున్నాను అందంట. కాబట్టి మనం వేరే వాళ్ళ మీద ఫిర్యాదులు చేయడం, ఇది వేరే వాళ్ళకి చెందిన వాక్యం అనుకోవడం అంటే నువ్వెందుకున్నావు ఇక్కడ, నువ్వెందుకు వచ్చావు అసలు ఇక్కడికి? నీతో ఏమీ మాట్లాడకపోతే ఈరోజు నీకేమీ మేలు కలిగింది? నువ్వు వృధాగా వచ్చావు, వృధాగా పోతున్నావు. సేవకుని సన్మానించండి, ఎలాగూ ఆయన వాక్యమును లోబడండి, మార్పు తెచ్చుకోండి. దైవజనుడా, మీరు ఆ వాక్యం చెప్పినప్పుడు దేవుడు నాలో కార్యం చేశాడు, ఈ మార్పు కలిగింది, నా కుటుంబంలో మార్పు కలిగింది, నా పిల్లల్లో మార్పు కలిగింది, మా భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో అనుబంధంలో మార్పు కలిగింది అని అప్పుడప్పుడు కాంప్లిమెంటరీగా మీరు చెబుతూ ఉండండి. అది ఆయన ఎంతో సంతోషిస్తాడు, ప్రోత్సహించబడతాడు, ప్రభును స్తుతిస్తాడు. సరే, నేను ఇంకా 2-3 మాటలు చెప్పాలి, కొద్ది సమయం ఉంది. 12 మంది శిష్యులను తర్వాత 2వ మాట అనగా లూకాసువార్త 8వ అధ్యాయంలో అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనే మాట. ఇక్కడ నేను దీనిని 3 భాగాలుగా చేస్తున్నట్టున్నాను. ఒక భాగము సేవకులతో సహవాసము, 2వ భాగములో తన ముందు రక్షించబడిన వారితో సహవాసము. తన ముందు రక్షించబడిన వారు ఉన్నారు, వారితో సహవాసము. ప్రియులారా, నీ ముందు ఎవరైతే రక్షించబడ్డారో వారు నీకంటే కొంచెం ముందు దేవుని వాక్యముని ఎరుగుదురు గనుక, సంఘ అనుభవం ఎరుగుదురు గనుక, ప్రార్థనా కూడికల్లో ఉపవాస ప్రార్థనలో వారు ఉంటూ వారి ఆధ్యాత్మిక జీవితంలో బలపడిన వారు గనుక వారితోనూ సహవాసం చేయాలి. రాత్రి నేను ఆ మాట చెప్పాను కదను, అడవి వృక్షముల అడవి చెట్లలో ఉన్న ద్రాక్ష చెట్టు కర్ర ఎందుకైనా పనికొస్తుందా అని. మన సహవాసము మన ముందు నమ్మిన వారితో, మాదిరిగా ఉన్న వారితో. చివరి మాట అది చూశాము. పౌలు రోమా పట్టణపు చెరసాలలో ఉండి 750 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఫిలిప్పీలకు రాసిన ఉత్తరంలో ఆ మాట రాస్తాడు. నన్ను పోలి నడిచేవారు, మీ ముందు నమ్మిన వారు, ఆధ్యాత్మిక అనుభవాలు కలిగిన వారు, సంఘానికి మాదిరిగా జీవించేవారు మీ సంఘంలో ఉన్నారు, వారిని మీరు వెంబడించండి. కనుక నీ ముందు నమ్మిన వారితో నువ్వు సహవాసం చేయాలి. అలాగని ముందు నమ్మిన వారిలో కొందరు బలహీనలు కూడా ఉండొచ్చు, అది నీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక మాట నేను చెబితే బాగుంటుందేమో, సేవకులకు ఈ మాట అవసరం కావచ్చు అనుకుంటున్నాను నేను. దేవుని సేవకులకు చాలా అవసరమైన మాట చెబుతున్నట్లుగా చెబుతున్నాను.
సేవకుడినైన నేను కొత్తగా నమ్మినటువంటి ఒకరికి నేను బాప్తీసం ఇచ్చిన తరువాత, బాగా వినండి ఈ మాట, ఇది ఈ సాంప్రదాయం మన సంఘాల్లో లేదు, ఉండాలని నాకు ఆశ ఉంటుంది, కానీ నేను కూడా ఎక్కువగా దాన్ని చేయలేకపోయాను, కానీ చేస్తే మంచిదని నేను మీకు చెబుతున్నాను. ఒక మేరకు చేశాను కానీ పూర్తి స్థాయిలో దాన్ని నేను చేయలేకపోయాను, అయినా చేయవలసి ఉంది. అయితే జాగ్రత్తగా వినండి. రక్షించబడిన ఒక వ్యక్తి నీకు అర్థమవుతారు నీ సంఘములో, వారి యొక్క ప్రవర్తన మార్పు అన్ని నువ్వు చూస్తుంటావు, వేరే వారు కూడా వారి గురించి సాక్ష్యం చెబుతుంటారు. వీటన్నిటినీ మేళవించి మనం ఏం చేస్తామంటే బాప్తీసం ఇస్తాం వారికి. బాప్తీసం తొట్టులోంచి బయటకు వచ్చిన వెంటనే మనము ఒక విశ్వాసికి, మన సంఘములో ఒక మంచి మాదిరి గల విశ్వాసికి ఈతను అప్పగించాలి. ఈ ప్లాన్ అంతా, ఈ యొక్క కార్యము నువ్వు ముందుగానే ప్రార్థనాపూర్వకంగా నువ్వు బాప్తిసం ఇచ్చే ప్రతి ఒక్కరి కొరకు నీ సంఘములో ముందుగా నమ్మి మాదిరిగా జీవించే వారిని నిర్ణయించి అప్పుడు బాప్తిసాల కార్యక్రమం పెట్టాలి. కనుక ఈ సహోదరుడు బాప్తిసం తీసుకుంటున్నాడు, ఈ సహోదరుని ఆ సహోదరునికి అప్పగిస్తే ఆయన ఈయన ఆధ్యాత్మిక జీవితానికి పర్యవేక్షణ చేస్తాడు. నేను కొన్ని పుస్తకాలు వ్రాస్తున్నాను, చాలా చిన్న పుస్తకాలు అవి, 8 పుస్తకాలు 200 రూపాయలకు దొరుకుతాయి. మరి ఒకవేళ 4 కొనుక్కుంటాను 100 అంటే 8 4 సెలెక్ట్ చేసుకొని మీకేం తెలుసు లోపలేముందో, అందుకే 8 మీరు తీసుకుంటే మంచిది. 200 రూపాయలు ఇస్ నాట్ ఏ బిగ్ అమౌంట్, ఏమి కాదు. మరి మీరు వాటిని అప్పు చేసైనా కొనుక్కోవాలి. ఎంత అప్పు చేయాలి? మీరు తీర్చగలరా? మళ్ళా బ్యాంక్ లోన్ అది పోవాలా? 200 రూపాయలకి 8 పుస్తకాలు. ఆ పుస్తకాల్లో ఒక మాట నిన్న మీకు పరిచయం చేశారంట కిరణ్ గారు, నాకు తెలియదు వాళ్ళు ఏమని చేశారు, నాకు తెలియదు. నేనైతే ఇంకా బాగా చేద్దునేమో, నిన్నే అయిపోయినేమో పుస్తకాలన్నీ, అందుకే వాళ్ళు చేసిన కానీ అలాగే ఉన్నాయి అట. సరే, అందులో ఈ మాటలు రాశాను నేను. ఒక వ్యక్తికి నీ సంఘంలోనే మరొక మెంటార్ ఉండాలి. తప్పనిసరిగా బాప్తిసం నువ్వు 50 మందికి ఇస్తావో 5 మందికి ఇస్తావో, వాళ్ళందరినీ, పాత వాళ్ళని, కొత్త వాళ్ళని, వాళ్ళ అనుదిన దైనందిక జీవిత విధానాలను ఒక్క సేవకుడే పరీక్ష చేయలేడు. కనుక సంఘములో సహకారులు ఉండాలి, పరిచారకులు ఉండాలి. అటువంటి వారిని సేవకుడు నియమించి మనసులో పెట్టుకుని, బ్రదర్ మన సంఘములో ఒక ఆయన, సిస్టర్ మన సంఘంలో ఒక సిస్టరు బాప్తిసం తీసుకోబోతున్నారు, ఫలాని సిస్టరు, ఆ రోజున మీరు రెడీగా అక్కడ ఉండండి, పైకి వచ్చిన వెంటనే మీ చేతిలో పెట్టేస్తాను, నేను ఆ పసిబిడ్డను మీ చేతికి అప్పగిస్తాను. మీరు ఆమెను ప్రభు యొక్క రాకడ కొరకు మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఆ యొక్క శ్రేష్టతను ఆమెకు మీరు అందిస్తూ, మీకున్న ఆధ్యాత్మిక క్రమాలను అందిస్తూ, మీకున్నటువంటి ఆ గొప్ప ఎదుగుదలలోనికి ఆమెను తీసుకురండి, ఆయన్ను తీసుకురండి అని చెప్పి అప్పగించే సమయం వరకు కొంత ఆలస్యం చేసినా పర్లేదు, కానీ వట్టిగా ముంచేసి బయటికి పంపించేయడం, మళ్ళా లోకంలోకి పంపించినట్టే చాలామంది లోకంలో కలిసిపోతున్నారు. ఈ ప్రాతిపదిక సంఘములో కాపరులమైన మేము పాటిస్తే విశ్వాసులకు చాలా క్షేమమని నేను నమ్ముతున్నాను. అది నేను ఆ పుస్తకంలో రాశాను. అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కువ కలుసుకుంటారు, అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి సేవకుడిని కలుసుకుంటారు. అలాంటి చక్కని సాంప్రదాయము మన సంఘాల్లో ప్రవేశపెడితే, వాళ్ళకి మెంటార్స్గా ఉంటే, సలహాదారులుగా ఉంటే, కౌన్సిలర్స్గా మనం ఉంటే మన సంఘం రోజు రోజు బలపడుతుంది. వారిని బలపరుస్తూ మనం కూడా బలపడుతూ ఉంటాం. ఎంత మంచి మాట ఈరోజు నేను విన్నాను, చాలా సంతోషించాను. సువార్త జ్ఞానము అని చెప్పలేదు, వెర్రితనము ఆపోజిట్ వాడు జ్ఞానము అలా చెప్పలేదు, శక్తి అని చెప్పారు. ఆ శక్తిని గురించి వారు వివరిస్తుంటే ఆయనే బాగా రొమ్ము పైకెత్తి వివరించారు ఆయన. అలాంటి శక్తి, పౌరుషం మనకు కూడా, మెంటార్స్ మనకు కూడా పుడుతుందండి. అది వారిని పెంచేటప్పుడు మనం కూడా పెరుగుతూ ఉంటాం. దేవుడు మనల్ని స్పెషల్గా
దీవిస్తాడు. ఎందుకంటే మన ఆధ్యాత్మిక జీవిత బాధ్యత మనమే కాకుండా మరొకరి బాధ్యత కూడా తీసుకున్నాం కనుక దేవుడు నిన్ను రెండంతలు దీవిస్తాడు. రెండంతల బహుమానమును నీ కొరకు సిద్ధపరుస్తాడు. ఆశ ఉందా అన్నా? ఒకవేళ ఎవరినైనా మీరు నాకు అప్పగిస్తే వారిని నేను ప్రభు రాకడ వరకు నడిపించే బాధ్యత తీసుకుంటాను అని వాలంటీర్గా కూడా మనం సబ్మిట్ చేసుకోవచ్చు. అమ్మా, అలాంటి వారు ఉండాలి ఇక్కడ, తప్పకుండా ఉండాలి. లేకపోతే మనం ఎవరికి మేలు చేయలేము. మనకు మనమే మేలు కొరకే మందిరానికి వెళ్తారు కొంతమంది. అన్నీ అయిపోయాక ఆఖరిని ప్రార్థన చేయండి అయ్య గారు అంటారు. వీడు ఎప్పుడు ముగింతాడు రా, నేను ప్రార్థన చేసుకుని పోదామని వస్తే ఇంకా సాగదీస్తున్నాడు అన్నట్టుగా కూర్చుంటే ఏమి లాభం నీకు చెప్పు? నీవు ఇతరులకు దీవెనకరంగా రావాలి. ఇప్పుడు ఈమె ఎవరితో ఉంది చెప్పండి? తన ముందు నమ్మిన వారితో ఉంది. అద్భుతమైన మాట ఏంటంటే, ఆ ముందు నమ్మిన వారిలో యోహన్నా ఉందట, సూజన్నా ఉన్నారు. ఎవరు యోహన్నా అంటే హేరోదు గృహ నిర్వాహకుడైన కూజా భార్య అంట. ఆమె ఏ రథం మీద వచ్చిందో, ఏ పెద్ద పొడుగంటి కారు వేసుకొస్తుందో చర్చికి మనకు తెలియదు. ఆమె ఎలాగొస్తుందో, ఎలాంటి చీరలు కట్టుకొస్తుందో, ఎన్ని నగలు పెట్టుకుంటుందో. ఎందుకంటే హేరోదు గృహ నిర్వాహకుడైన కూజా యొక్క భార్య, ఆమె చాలా ఘనమైనది కదా. సమాజంలో ఆమె అందరూ సాష్టాంగపడవలసినటువంటి ఆ హోదాలో ఆమె ఉంది. కానీ ఆమె దేవుని మందిరానికి ఎలాగొస్తుందంటే 7 సంవత్సరాల దెయ్యాల చేత పీడించబడి చిన్న భిన్నమైపోయిన, బక్క చిక్కిపోయిన, ఒక వికారమైనటువంటి ఆ స్థితిలో నుండి వచ్చిన ఒక దిక్కుమాలిన స్త్రీని తన పక్కకు తీసుకున్న స్త్రీగా కనబడుతుంది ఆమె. సిస్టర్ మగ్దలేనే మరియ గారు రండి, బాగున్నారా అని ఆమె తనను పక్కకు తీసుకున్నట్లుగా సహవాసంలో కనబడుతుందండి. ఆమె ఆయనతో ఉంది కనుక ఆయనతో ఉన్న వారందరినీ ఆమె ప్రేమించేదిగా ఉంది. వారందరినీ తన సహోదరీలుగా ఎంచుకుంటుంది. ఆమెకు మేడమిద్దెలు ఉండొచ్చు, వెండి బంగారులు ఉండొచ్చు, పట్టు వస్త్రాలు ఉండొచ్చు, కారులు ఉండొచ్చు, రథాలు ఉండొచ్చు. కానీ దేవుని మందిరంలో మాత్రం ఆమె మగ్దలేని మరియ లాంటి ఎక్కడో ఏదో దిక్కుమాలిన స్థలములో సగం జీవితం, ఒక పనికిమాలిన జీవితం జీవించినటువంటి, ఒక మురికిలో నుండి బయటకు వచ్చిన స్త్రీని సిస్టర్ బాగున్నారా అని అడిగేవారు ఆ సంఘములో ఉన్నారండి. ఆయనతో ఉన్నవారు అలా ఉంటారు కనుక నీవు అలా ఉండాలి. నీ విద్య కానీ, నీ ఉద్యోగం కానీ, నీ ధనము కానీ, మీ ఆయన గారి హోదా కానీ సమాజంలో, లేక మీకున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ చూసుకుని ఆడెంత ఈడెంత అనుకుంటే నువ్వెంత అంటాడు దేవుడు, ఏమైపోతావు? కనుక అలా కొత్తగా నమ్మిన వారిని నీ దగ్గరగా చేర్చుకుని, ఈ యోహన్నా, సుజన్నా అనేటువంటి వారు ఎలాగైతే ఆ టీములో కనబడుతున్నారో అలాగా నీవు కొందరిని చేర్చుకుని నీ టీములో ఉంచుకోవాలి. ఒకరిని, ఇద్దరిని, ముగ్గురు, నలుగురిని వారిని ఉన్నతమైన శ్రేణిలోకి తీసుకువచ్చి అలా నీ జీవితకాలం అంతా బలహీనలను చేపట్టాలి. అలాగే రక్షించబడిన వారు తనకు ముందు రక్షించబడి మాదిరిగా జీవించే వారితో సహవాసము చేయాలి అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ ఒకవేళ నేను ఈ భాగాన్ని, నువ్వు సేవకులతో సహవాసం చేయుట, ఆధ్యాత్మికమైన బంధము, ఆ కుటుంబంతో నీ కుటుంబము కలిగి ఉండుట, నీ పిల్లలు వారి పిల్లలతో, నీ భార్య ఆయన భార్యతో, నీవు ఆయనతో, అందరూ కలిసి కుటుంబముతో అనేక సార్లు మీరు కలుసుకొనుటకు అవకాశం ఉన్నప్పుడు వారి యొక్క సెలవు తీసుకుని, అనుమతి తీసుకుని, వారిని విసిగించినట్లుగా, వారి టైంను మనం డిస్టర్బ్ చేసినట్లుగా బలవంతంగా కాకుండా వారి యొక్క అనుమతితో వారితో ఎక్కువగా సహవాసం చేయాలి. రెండవదిగా, నీకు ముందు నమ్మిన వారిని మాదిరిగా ఉన్న వారిని నీవు అనుసరించడం నేర్చుకోవాలి. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, గొప్పవారు మన సంఘములో ఉంటారు, వాళ్ళ దగ్గర అప్పులు చేయకండి. సిస్టర్ మరి మా అబ్బాయి
అమ్మాయి పెళ్లి పెట్టుకుంటున్నాం, నేను తర్వాత ఇస్తాను, ఓ 10,000 లేక ₹1,00,000 అడిగితే వాళ్ళు ఇస్తారు, ఇవ్వగలిగిన వాళ్ళే. కానీ అలాంటి సంబంధం మన సంఘంలో ఎవరితో పెట్టుకోవద్దు. అప్పులు ఒకరు చేసుకోవద్దు. ఒకవేళ అత్యవసరమైతే నీ విషయం వారికి చెప్పి కొంత సహాయం చేయగలరేమో అడుగు, అంతేగాని అప్పిమ్మని కానీ అప్పు ఇప్పించమని కానీ ఇప్పుడు సంఘములో అడగొద్దు. అది చాలా పెద్ద గ్యాప్ తీసుకొస్తుంది. తర్వాత మన స్తోమతకు మించి ఏదో మనం చేయాలని మన అప్పులు చేయొద్దు. హాస్పిటల్కి వెళ్ళాలి అర్జెంటుగా, అక్కడ ఫీజు కట్టాలి, మందులు కొనాలి, ఇంకేదో అవసరం ఉంటుంది అన్నప్పుడు మనకు తప్పకపోవచ్చు. అలాగని మనము దాన్ని ఛాన్స్గా తీసుకోవద్దు. మన దగ్గర బంగారం ఉంటే అమ్మేద్దాం, బంగారం ఎందుకు అమ్మాలో అప్పు చేద్దాం అనుకోవద్దు. అలాంటి ఆలోచన వద్దు. మన దగ్గర ఏమీ లేనప్పుడు దేవుడు ఎవరినో మన కొరకు సిద్ధపరుస్తాడు. తప్పకుండా సహాయం మనకు దొరుకుతుంది. కనుక పెద్దోళ్ళ దగ్గర అప్పులు చేయడం కానీ, రెండవ మాట, వాళ్ళు ఈ చీర ఎక్కడ కొన్నారు సిస్టర్, ఎంత కొన్నారు, అవి మనం పెట్టుకోవద్దు. వాళ్ళ పెద్దోళ్ళు, వాళ్ళు పెద్ద బట్టలు కడతారు విలువైనవి, కానీ వాళ్ళు నిన్ను ప్రేమతో చేర్చుకుంటున్నారు. వాళ్ళ స్టేటస్ అంతే. వాళ్ళ దిగమని మనం అనొద్దు, వాళ్ళ లెవెల్కి ఎక్కాలని మనం అనుకోవద్దు. వాళ్ళ బంగారు నగలు చూసి నాకు కూడా ఉంటే బాగుండు. వారు ఏదో స్ప్రే చేసుకుని వస్తారు, ఏమి స్ప్రే వాడతారు సిస్టర్, మనకెందుకు ఆ సంగతి, ఏం అవసరం, ఏమి సెంటు, అది ఎక్కడ దొరుకుతుంది, ఎంత, అది ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుంటూ కొంగుబట్టు తిరిగినట్టుగా ఉండకూడదు. మన మర్యాదను కాపాడుకోవాలి. వారి మర్యాదను కూడా సమాజంలో మనం కాపాడాలి. నేను సేవకుల క్రొత్తలో నాకు తెలిసిన ఒక డిఎస్పి ఉండేవాడు. ఆయన నాకు చాలా క్లోజ్ అంతకుముందు నుంచి. ఆ డిఎస్పి నేను సేవకి వెళ్ళినప్పుడు నేను చాలాసార్లు మేము చాలా చనువుగా ఉండేవాళ్ళం. ఇంటికి వెళ్ళినప్పుడు, మరి ఒంటరిగా కలిసినప్పుడు అలాంటి పరిస్థితులు తక్కువే వస్తాయి, కానీ ఉండేవాడిని. కొన్నిసార్లు నేను అందరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక టీం, ఆయన దగ్గర ఆయన అండర్లో పనిచేసే వాళ్ళు ఉండేవారు. బహుశా ఒక 24 పోలీస్ సర్కిల్స్ మీద ఆయన డిఎస్పీ ఉండేవాడు అప్పుడు. అలాంటి అందరూ కూర్చునేవారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి లెక్క కాదు, అందులో కానిస్టేబుల్ కూడా నన్ను లెక్క చేయాల్సిన అవసరం లేదు. కానీ డిఎస్పీతో నాకు చనువు ఉంది. అంత మాత్రాన వెళ్ళి నేను గబగబా స్వతంత్రం కూర్చోవడం, మాట్లాడడం చేసేవాడిని కాదు. ఆయన కారులో చాలాసార్లు ప్రయాణం చేస్తుండేవాడిని నేను. ఆయన ఏదన్నా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు డిఎస్పీ గారు కారు వస్తుంటే ఒడిగిపోయారు, నాకు కూడా ఇలాగనే వారు. కానీ అంత మాత్రం నేను చాలా గొప్పండని కాదు, ఆయన నా ఫ్రెండ్ అయ్యా అన్నట్టుగా లేదు. నేను కూడా ఏదో ఒక మామూలు వాడిగానే ఉండవలసి ఉండుట ద్వారా నా మర్యాద కాపాడబడేది, ఆయన మర్యాదను కూడా నేను కాపాడగలిగేవాడు. కనుక సంఘములో ఉద్యోగస్తులు ఉంటారు, సంఘములో గొప్ప ఆస్తిపరులు ఉంటారు, సంఘములో ఏవో హోదాలు ఉంటాయి, ధనవంతులు ఉంటారు. వారి దగ్గర మనం అప్పులు చేయొద్దు, వారి వలె మనం ఉండాలనే ఆశ కూడా పడవద్దు. ఆత్మ సంబంధమైన సహవాసం వరకే మనం లిమిట్ అయి ఉండాలి వారితోటి. ఇవి నేర్చుకోండి. అప్పుడు సంఘము క్షమాభివృద్ధిని పొందుతుంది. దేవుని సేవకుని కూడా సమస్యలుండవు. అప్పు చేసుకో. ఒకసారి ఒక ఆయన వచ్చాడు నా దగ్గర, అన్న ఆ రాజుగాడు చర్చకు వస్తే నేను రానన్నాడు. ఈయన పేరు అబ్రాహము, ఆయన పేరు రాజుగాడు. ఎందుకంటే అప్పు తీసుకున్నాడు, అది కట్టడం లేదు, నేను కట్టేశాను, వాడు కట్టలేకపోతున్నాడని. అయితే వాడు వడ్డీ నేను తర్వాత ఇస్తానన్నాడు. ఆ వడ్డీ ఎంత ఇచ్చాడు, నేను కట్టేసిన రోజు వరకు ఇచ్చాడు, మరి ఇప్పటి వరకు ఎవడిస్తాడు వడ్డీ? నేను వెళ్ళి అడిగితే వాడు నా మీద తిరగబడ్డాడు. కాబట్టి వాడు చర్చకు వస్తే నేను చర్చికి రానన్నాడు. అప్పు ఇచ్చినాడు తెలియదు, వాడు తీసుకోవడం తెలియదు, ఈ వడ్డీ సంగతి తెలియదు, నాకేదీ తెలియదు. కనుక అలాగున ఒకవేళ అవసరమైతే అది కూడా దేవుని సేవకు దృష్టిలోకి వెళ్తే మంచిది. సంఘములో ఒకరు మరొకరు దగ్గర ఏదైనా తీసుకోవలసినటువంటి అవసరం వచ్చినప్పుడు, వారికి ఇవ్వలేకపోయిన సమయాలు వచ్చినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి దాన్ని ఒప్పుకొని ఎంతో పశ్చాత్తాపముతో మాట్లాడి ఈ విషయాన్ని సేవకుని కూడా తెలియచేయడం మంచిదే. ఇలాగన్నాను అయ్యగారు, నేను ఇవ్వలేకపోయాను. కనుక ఇది సహవాసం యొక్క లక్షణాలు. దేవుని సంఘములో ఆమె చేర్చబడకపోతే ఒక అనాథగా మిగిలిపోను. ఈ గొప్ప క్రమశిక్షణ ఆమె జీవితంలో మనము చూడలేక
పోదము. నీ జీవితంలో, నా జీవితంలో రక్షించబడిన తరువాత ఒక సంఘం, నేను రక్షించబడిన తర్వాత చేర్చబడిన సంఘంలో 12 మంది ఉండేవారు. నాతో నేను చేరాకే 12 మంది అయ్యారు. 12 మంది. నేను, నా భార్య, కొంతకాలానికి ఆమె కూడా చేరింది కదా, ప్రభువుని నమ్ముకున్నందువలన మేము చేర్చబడ్డాము అందులోకి. 12 మంది అయ్యాం మొత్తం. కానీ ఆ సహవాసము నన్ను తీర్చిదిద్దింది, నా క్రమశిక్షణ నేర్పించింది, ప్రార్థన నేర్పించింది, పరిశుద్ధ జీవితం నేర్పించింది. ప్రియులారా, సహవాసం లేకపోతే మనం విచ్చలవిడిగా జీవిస్తాం. మనకు పాపం ఏదో తెలియదు, పరిశుద్ధం ఏంటో తెలియదు. ఒకసారి నేను సేవకుడితో ఒక ఇంటికి వెళ్ళాను. ఆయనే తీసుకెళ్ళారు నన్ను. ఆ సిస్టర్ గారు వెనకాల బట్టలు గుంజుకుంటున్నారు, ఏమంటారండి, ఉతుక్కుంటున్నారు, బకెట్లు వెళ్ళగలగా అనుకుంటున్నారు. మేము వెళ్ళేసరికి మమ్మల్ని చూసి అన్న రండి అన్న కూర్చోండి అన్నట్టు. నన్ను కాదు, ఆయన దైవజనుడు. వెళ్ళి కూర్చున్నాం మాట్లాడుతూ. అప్పుడు నేను ఉద్యోగం చేస్తాను హైదరాబాద్లో. మాట్లాడుతూ ఆ టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాం మేము. చిన్న డైనింగ్ టేబుల్ ఉంది, దాని మీద సోంపు ఉంటుంది, అన్నం తిన్నాక వేసుకుంటారు కదా, సోపు లాంటిది వేసుకుంటారు కదా, అది చిన్న డబ్బాలో ఉంది. ఆయన BHLలో పనిచేస్తాడు ఇంజనీర్గా, మంచి ఉద్యోగం అయింది. అయితే ఆ సోంపు ఉంది. నేను మాట్లాడుతా అందులోంచి ఒక్క గింజ, ఎంతో జీలకర్ర అంత ఉంటుంది, అది తీసి ఇలాగేసుకొని పళ్ళతో కొద్దిసేపు ఇలాగెలా కొరికి, తర్వాత నేను ఆయనతో తిరిగి వచ్చేస్తున్నాం. అది మాట్లాడాం, ప్రార్థన అయింది, వచ్చేస్తున్నాం. వస్తుండగా, బ్రదర్ ఈరోజు ఒక విశ్వాసిగా మీరు చేయకూడని పని ఒకటి చేశారు అని. నేనేం చేశానో అర్థం కావట్లేదు నాకు. వారి సెలవు లేకుండా వారి ఇంట్లో ఉన్నది ఏదో మీ నోట్లో వేసుకున్నారు. అదంతా నేను తిన్నా వాళ్ళు ఏమనుకోరు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చింది, మేము ఏదో స్వీట్ పెట్టింది, హాట్ పెట్టింది, టీయో కాఫీ దాగాం, ఇంత ఇచ్చింది. ఒక్క ఆ చిన్న జీలకర్రంతా సోపు నోట్లో వేసుకుంటే దైవజనుడు అన్నాడు, అది మీరు చేయకూడదు, అది మనది కాదు, సెలవు లేకుండా. ఎంత స్పిరిచువల్ యాక్యురసీ అండి అది. ఎంత ఖచ్చితమైన జీవితాన్ని నేర్పించాడు నాకు చెప్పండి. ఆయన ఒకసారి గడ్డం చేసుకుంటున్నాడు, పగిలిపోయిన అద్దం మొక్కలో చేసుకుంటున్నాడు. అది త్రికోణంలాగా ఉంది, అద్దం మొక్క పగిలిపోయింది. అది దాంట్లో ఇలాగంటున్నాడు, అద్దం పూర్తి కనపడతలేదు ఆయన. అది ఒక ఎత్తు మీద పెట్టుకుని నిలబడి చేసుకుని నేను వెళ్ళాను. నేను ఆఫీస్కి వెళ్తూ ఆయనకి దర్శిద్దామని వెళ్ళాను. వెళ్ళేసరికి ఇలా చేసుకుంటే అక్కడ డబ్బా ఉంది. ఆ డబ్బా తెరిచుంది. అందులో ఫోల్డింగ్ మిర్రర్ ఉంది. మడత మిర్రర్లు ఉంటాయి కదా, ఉండే ఇప్పుడు లేవు, కానీ ఫోల్డింగ్ మిర్రర్ ఉంది. అయితే ఏంటి బ్రదర్, ఇది ఫోల్డింగ్ మిర్రర్ ఉన్నట్టుంది కదా, మీరు ఆ పెంకులో చేసుకుంటున్నారు ఏంటని నేను తీసి ఫోల్డింగ్ మిర్రర్ తీసి చూస్తుంటే ఆయన అన్నాడు, అది మనది కాదు బ్రదర్ అన్నాడు, అది మనది కాదు. ఒకసారి నేను అక్కడికి వెళ్ళినప్పుడు, ఎక్కడండి అది ఏదో ఉంటుంది, అన్నవరం వెళ్ళినప్పుడు నేను ఒకరింట్లో పెట్టారు నన్ను. నాకు అద్దం అడిగాను నేను, ఈ ఫోల్డింగ్ మిర్రర్ ఇచ్చారు బ్రదరు, సర్దుకుని వచ్చేటప్పుడు హడావిళ్ళు ఇందులో పెట్టుకొచ్చేసాను. నేను 2 నెలలు అయ్యింది వచ్చి, వారికి లెటర్ రాశాను, మీ మిర్రర్ నేను తెచ్చేసాను మర్చిపోయి, క్షమించండి, ఎవరన్నా వస్తే చాలా దూరం, హైదరాబాద్ ఎక్కడ, అన్నవరం ఎక్కడ, పంపిస్తాను, లేకపోతే నేను సైడ్ వచ్చినప్పుడు నేను మీకు ఇస్తాను అని చెప్పాడు. అంతవరకు చూసుకుంటే అర్థమేనా, అరిగిపోద్దా చెప్పండి, అర్థమే కదా, అది చూసుకోవచ్చు కదా, అది మనది కాదు. ఎంత పరిశుద్ధత నేర్పించాడండి, ఎంత ఖచ్చితంగా బ్రతకడం నేర్పించాడండి. ఆ 10-12 మందిలోనే నేను ఒక దిక్కుమాలిన వాడను, విచ్చలవిడిగా బ్రతికే, నా తత్వాన్ని బట్టి, నా టెంపరమెంట్స్ని బట్టి నేను మంచిగా బ్రతికేవాడిని కాదు, అడ్వెంచరస్గా ఉండేవాడిని, విమానాన పడకూడదాం అనుకున్నాను, అట్లా ఉండేవాడిని, నా మనసు అలా ఉండేది. కానీ ఎంత నేర్పించిందండి ఆ 12 మంది సహవాసములో. అదో కుటుంబంలాగా అనుకోండి. నేను 12 మంది కుటుంబంలో నేను 12వ వాడను, కడసారి వాడిన నన్ను నా ముందు నమ్మిన వారు, నా సంఘ కాపరి నాకు నేర్పించిన పాఠాలు ఎంత గొప్పవండి. కనుక సంఘమును పోగొట్టుకోవద్దు ఎప్పుడు కూడా. కుటుంబంలోనూ పెరగకపోతే వీధి బిడ్డగా, వీధి పిల్లోళ్ళలాగా, వీధి అమ్మాయిలాగా ఎలాగ నీ బ్రతుకైపోద్దో అలాగే నీ ఆధ్యాత్మిక జీవితం కూడా విచ్చలవిడిగా ఉంటుంది. మరొకరికి నీవేమీ మాదిరిగా ఉండలేవు, అందించలేవు. దేవుని సంఘానికి కూడా నువ్వు ఎందుకు పనికిరావు. ప్రియులారా, మగ్దలేనే మరియ రక్షణ తర్వాత ఆమె దేవుని సంఘములో చేర్చబడి సేవకులతో సహవాసం చేసింది.
రెండవదిగా చెప్పండి, తన కంటే ముందు నమ్మిన వారితో సహవాసం చేసింది, పెద్ద పెద్ద వారితో సహవాసం చేసింది. మూడో మాట కూడా చెప్పొచ్చు అక్కడ, నేను సమయం అయిపోయింది కానీ 3వ వచనములో ప్రభువుకు ఇచ్చేవారితో సహవాసం చేసింది. 3వ వచనం చెప్పే మాట అదే, ప్రభువుకు ఇచ్చేవారితో సహవాసం చేసింది. మనం చాలాసార్లు ఇచ్చుట యందు బిగబడుతూ ఉన్నాము. నేను మిమ్మల్ని విమర్శించడానికి కాదు, కానీ ఒక మాట అంటాను నేను. మనమందరం ఇల్లు కట్టుకుంటాం, తలోకి ఇల్లు కట్టుకుంటాం, సొంతంగానే కట్టుకుంటాం. అప్పైనా సప్పైనా మనమే తీరుస్తాం. చందాలెత్తి మనమే ఇల్లు కట్టాం. మనమందరం తలో ఇల్లు కట్టుకుంటాం, అది సంపూర్ణమయ్యే వరకు నిద్ర పట్టదు. మనందరం కలిసి ఒక ఇల్లు కడదాం అనుకున్నాం, అది ఎంతకాలం పడి ఉందో అలాగా. అర్థమైందా? అదే మీ ఇల్లు అలాగా అంతకాలం ఉంటే మీరు అసలు నిద్రపోతారా? సంఘమంతా కలిసి సిమెంట్ తెచ్చి దీనికి రాసి వైట్ వాష్ చేసి దేవుని మందిరము అది ఎంతో సంపూర్ణమగు వరకు నేను నిద్రపోలేను అనే మనస్సు మనలో ప్రతి వారిలో ఉండాలి. మన ఒక్కళ్ళం చేయలేకపోవచ్చు, అది చేయమని కూడా నేను చెప్పడం లేదు. ఆర్థిక లోట్లలోకి మీరు వెళ్ళిపోతారు ఒక్కళ్ళే పూనుకుంటే. మీకుంటే పర్వాలేదు, అది వేరే విషయం. ఒకసారి మా చందాపెట్టులో బంగారపు గొలుసు పడింది, రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు. ఇక తీసేసరికి బంగారు గొలుసు ఉంది అందులో. నేను సాధారణంగా ఆదివారం బంగారం వచ్చే సోమవారం అమ్మేయమంటాను నేను దాన్ని. అవి మన ఇంట్లో ఎందుకు? మా ఇంట్లో బంగారం ముక్క కానీ వెండి ముక్క కానీ మా కడప దాటకుండా జాగ్రత్త పడుతున్నాం 43 ఏళ్ళ నుంచి. బంగారం మా ఇంట్లోకి రాదు, వెండి కూడా మా ఇంట్లోకి, మా కడప దాటాకి ఇల్లేదంటుంటాను నేను. అందుకే బంగారం బండి అంటే మా చర్చిలో సిస్టర్ ఉన్నారు, ఆవిడకి ఇచ్చేస్తాం, అమ్ముకురండి అమ్మ డబ్బులు పెట్టరండి అని. కానీ అప్పుడు నేను ఎక్కడికో ఆ రోజు సాయంకాలమే వెళ్ళిపోతున్నాను, దాన్ని పట్టించుకోలేదు నేను, ఏదో అయింది. నెక్స్ట్ సండే నేను బస్సు దిగిన తర్వాత ఒక బ్రదర్ వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళాక బండి తీసుకొచ్చాడు. ఆయన బైక్ వచ్చి, అంకుల్ పోయిన లాస్ట్ వీక్ ఇది చందాపెట్టులో బంగారు గొలుసు చూశారు, నెక్లెస్ చూశారు కదా, లాకెట్ చూశారు కదా అన్నాడు. అంటే నీకెళ్ళి తెలుసు బాబు అన్నాను. అది మా తార వేసింది అంటే భార్య, మా తార వేసింది. మాకు 2 గొలుసులు ఉన్నాయి అలాంటి. ఒకటేమో తులమున్నర గొలుసు, ఒకటి తులం గొలుసు. మేము దేవునికి తులమున్నర ఇద్దాం అనుకున్నాం, పొరపాటున తులం గొలుసు వేసిందంట. కాబట్టి అది ఒకవేళ ఉంటే ఇచ్చేస్తే తులమున్నర గొలుసు మీకు ఇస్తాము, ఒకవేళ మీరు అమ్మేసి ఉంటే దాన్ని ఆ అరతులం డబ్బులు మీకు ఇచ్చేస్తాము. ఏంటండి ఆ మనసు చెప్పండి? ఏదో గొలుసు వేసాం అనుకోవచ్చు కదా, ఎవరేస్తున్నారు గొలుసులు, మేము వేసాం కదా అని అన్నయ్య సప్పేర్లాగా అనుకుంటే చచ్చి ఊరుకుంది వాళ్ళు. మేమిద్దరం ఆలోచన చేసాం, మనము తులమున్నర గొలుసు వేద్దాం, పెద్దదే వేద్దాం, బరువైందే వేద్దాం, తక్కువది ఎందుకు వేయాలనుకున్నాం మేము. కనుక ఇచ్చుచూ సేవ చేసి ఇచ్చుచూ వారిని వెంబడించిందండి ఆమె. లేదా 3వ వచనం అదే మాట కదా, వారి యొక్క ఆస్తితో ఉపచారములు చేశారు. వారితో ఉందండి ఆమె, ప్రభుకి ఇచ్చే వారితో ఆ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రభుకిద్దాము అంటే మనము అప్పులు పాలైపోయే వరకు ఇమ్మని కాదు, కానీ సంతోషంతో ఇవ్వగలిగింది బిగపట్టవద్దు. నేను మరలా వేస్తున్నాను ఈ ప్రశ్న మీకు, ఆ గోడ అలా ఉండడం న్యాయం కాదేమనిపించింది నాకు. మీ ఇల్లు అలా ఉంటే మీరు ఒప్పుకోరు, నిద్రపోరు, దాని మీదే మనసు పెట్టుకోండి. ఎప్పుడవుద్దా అని చూస్తారు, ఒక్కొక్కరు అలా చూస్తారు. అందరూ కలిసి ఒక ఇల్లు కట్టలేకపోతున్నారా? ప్రభు మనలను మగ్దలేనే మరియ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఔన్నత్యం, ఆధ్యాత్మిక ఔన్నత్యముతో మనల్ని అలంకరించి దీవించనుగాక. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. తిరిగి మళ్ళీ రాత్రి దేవుని వాక్యం ఉందా, మధ్యాహ్నం సైనికుడి